రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో నన్ను యొక్క సంఘానికి ఆహ్వానించిన పాస్టర్ గారు, పెద్దలు, దైవజనులు, సంఘమంతా స్త్రీలు, మీ అందరూ కూడా ప్రభునామములో వందనాలు, శుభాలు. మరి ఇదే మొట్టమొదటిగా నంబూరు. ఇంతకుముందు వచ్చాను, చిన్నప్పుడు వచ్చాను, మొట్టమొదటి రక్షణ పొందినప్పుడు కూడా వచ్చాను. ఆర్ఆర్కే మూర్తి గారితో కూడా ఒకసారి లోపలికి వెళ్ళి వాక్యం చెప్పాను. కానీ ఇక్కడ ఈ సంఘానికి రావడం ఇదే ప్రథమం. పాస్టర్ యశ్వరత్నం గారు ఆహ్వానించినందున మరి పరిచయం సహోదరు మధు, మనకి సహోదరి వారి ద్వారా మరి మీ మధ్యకి రావడానికి ప్రభువు నడిపించాడు. మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. అందరూ ఒకసారి చేతులు స్తోత్రం చెప్దా. అలవాటు ఉంది కదా. హల్లెలూయా. సో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. నశించిన వారిని చెప్దాం. నశించిన మీరంతా రక్షణ పొందారు కదా. మీ పాస్టర్ గారు మంచిగా నడిపించాడు, మీరు రక్షణ పొందారు, నాకు అందిస్తారు. మీరు నశించిన వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చి కేవలం 3.5 సంవత్సరాలే, కేవలం 3.5 సంవత్సరాలు సువార్త పఠించాడు. పాత నిబంధనలో చెప్తా ఉన్నారు వాక్యం, ధర్మశాస్త్రము, వివిధ రకాలైన వాక్యాలు చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, రక్షకుడు, ఆయన లోకానికి వస్తూ మంచి వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనం ఎక్కడున్నామో మనకు అర్థమైంది. మరి ఈ సంఘంలో ఈ విధంగా మీ మధ్యకి రావడం ఇదే మొట్టమొదట తప్ప ప్రభు నడిపించాడు. సో మీరందరూ కూడా నా ఆహ్వానించారు. మరొకసారి మీ అందరూ కూడా వందనాలు. వాక్య ధ్యానం చేసుకుందాం. మనకు తెలిసిన వాక్యం లూకా సువార్తలో 19:10 నశించిన వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాను. ఏ భేదం లేదు, అందరూ నశించారు. అందులో నేనున్నాను, మీరున్నారు, అందరం ఉన్నాం. సమయంలో మనమందరం కూడా నశించిన మనలను వెదకి రక్షిస్తారు. సో యేసుక్రీస్తు చెప్పిన వాక్యం, ప్రయాసపడి సమస్త నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ, విశ్రాంతి ఇస్తాను. ఈ మాట నాటి నుండి నేటి వరకు కూడా వాడుకలో ఉన్నది. దేవుని ఏర్పాటు ఉన్న వారంతా రక్షణ పొందుతున్నారు. ఈ రక్షణ సంఘం, ఈ సంఘంలో రక్షణ, సంఘ కాపరి యేసురత్నం గారి యొక్క మాటలు వారు చూసినప్పుడు రక్షణ పొందారు, దేవుని పొందారు. దేవుని కుమారుడు ఉన్నాడు, ఆయన కుటుంబం, ఆయన బిడ్డల గురించి మధు కూడా చెప్పాడు. చాలా సంతోషం. రక్షణ పొందిన వారి మధ్య వాక్యం చెప్పడం వేరు, పొందని వారు చెప్పలేము. మనం చెప్తాం కానీ వారికి అర్థం కాదు, మనం కూడా చెప్పలేము. సో మీ అందరి మధ్య వాక్యం చెప్పడం నాకు చాలా సంతోషం. ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త, అందరం గట్టిగా చేతులు స్తోత్రం చెప్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17 చెబుతారా? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము మారు మనసు పొంది పరలోక రాజ్యములో ప్రవేశించుడి అని మొదలుపెట్టాను. పరలోక రాజ్యం. సో నేను ఇదే మొట్టమొదటిసారి మీ మధ్యకి రావడం అనే మాట వింటుంటే మీకు అర్థమైపోతుంది, ఇంతకుముందు ఎప్పుడు నేను రాలేదు. అర్థమైపోతుంది కదా, ఇదే మొట్టమొదటిసారి రావటం అంటే ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. అలాగే యేసుక్రీస్తు వరకు కూడా ఆయన వచ్చిన తర్వాత, ఆయన రాకముందు, యేసుక్రీస్తు రాకముందు ప్రవక్తలు, ధర్మశాస్త్రోపదేశకులు చాలా మంది ఉన్నారు, మోషే నాటి నుండి. కానీ ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని గురించి చెప్పలా, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పలేదు. మంచి తెలియదు వారికి, చెడు తెలియదు, కాబట్టి వారి దర్శనం వేరు. కానీ యేసుక్రీస్తు వారు వస్తూనే పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చాడు. పరలోక రాజ్యం యొక్క నిర్వచనం, పరలోక రాజ్యం అంటే ఏంటి మనం చూస్తే రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో, రోమా 14:17 దేవుని రాజ్యం చదువుతారా? చదవమ్మా. నీతి, అది చదివే వాళ్ళు ముందుకు వస్తారా?
నేను అప్పుడు సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుని రాజ్యం. ఎవరైనా చదివేవాడు ముందుండి మైక్ తీసి చదవచ్చు. నేను 4-5 సార్లు వాక్యం చదివిస్తూ ఉంటాను, లేకపోతే చెప్పమంటే చెప్పేస్తాను చదవకుండా కూడా. సో దేవుని రాజ్యం, గుడ్ గర్ల్, గాడ్ బ్లెస్ యూ. ప్రజలకు దేవుని రాజ్యం అంటే తెలియదు. నేను రక్షణ పొందాను, వాక్యం ప్రకటిస్తున్నాను. నాకు కూడా రక్షణ పొందినప్పటికి కూడా 10 సంవత్సరాల వరకు ఖచ్చితంగా దేవుని రాజ్యం అనే మాటకు నిర్వచనం అర్థం కానీ, దాని భావం కానీ, దాని తాత్పర్యం కానీ నాకు తెలియదు. దేవుని రాజ్యం అంటే చాలా చక్కగా చెప్తున్నాడు. పౌలుగా మారిన సౌలు చెప్తున్నాడు రోమా సంఘానికి, ఏంటి దేవుని రాజ్యం? మీరు ఆలయంలో ఉన్నారు, బేతెల్ సహవాసం కదా, లేదా ఇంకో సహవాసం, నూతన చర్చ్ కావచ్చు, బ్యాప్టిస్ట్ చర్చ్ కావచ్చు, ఆర్సిఎం చర్చ్ కావచ్చు, మెనోనైట్ కావచ్చు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ చర్చెస్. ఎన్నో వందల డినామినేషన్స్, సంస్థలు ఉన్నాయి. అయితే మూలవాక్యం యేసుక్రీస్తు చెప్పింది దేవుని రాజ్యం. యేసుక్రీస్తు ముందు దేవుని రాజ్యం అంటే ఎవరికి తెలియదు. మామూలుగా అంటే ప్రవక్తలు ప్రకటిస్తున్నారు. ధర్మశాస్త్రం మీరు దేవుని యొక్క వాక్యంలో స్ట్రైట్ అవే సూటుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నారు. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం కాకుండా వేరే రాజ్యాలు ఉన్నాయంటే ఉన్నాయి. మరొక రాజ్యం ఉంది, అదే అంధకార సంబంధమైన రాజ్యం. కొలస్సీ 1:14 మీరు చూస్తే చూడండి. కొలస్సీ పత్రికలో కొలస్సీ 1:14 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యం నివాసులుగా చేశారు. అంతకుముందు ఎక్కడో మాకు తెలియదు. ఆదాము హవ్వలు కూడా ఏదైనా తోటలో ఉన్నారు, దేవుని తోటలో మంచిగా ఉన్నారు. వారి బిగినింగ్, స్టార్టింగ్ లైఫ్ అంతా కూడా ఏదైనా తోటే. ఎప్పుడు వారు ఆత్మీయంగా చనిపోయారో వారికి అర్థమైపోయింది. ది సెంట్ అవుట్, దేవుడు శపించి మరి గెంటి వేశాడు. ఇప్పుడు కానీ మనకి అర్థం కాల. ఇంతకుముందు హాయిగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, దేవుడు దిగి వచ్చేవాడు, మనతో సహవాసం చేసేవాడు, ఎంత ఆనందంగా ఉన్నాం. ఇదేం పాపం, ఎందుకు ఇలా అయిపోయాము, దిగంబరం అయిపోయాం, జీవితం మారిపోయింది, చాలా చింతించారు. కానీ దేవుడు లోపలికి రాకుండా ఆ యొక్క ఏదైనా తోటకు అగ్ని కాపులా పెట్టాడు. చాలా భయంకరం. దే నెవర్ ఎంటర్ ఇంటూ ఆ తోటలో మళ్ళీ ప్రవేశించాలి. కానీ వారి సంతానమైన మనము ఈ చివరి దినాల్లో ఎంచే కాలమందు, నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? మైక్ బాగుంది కదా సార్, ప్రాబ్లం లేదు కదా, ఓకే గుడ్. సో అంత్య దినాల్లో మరి విశేషంగా దేవుని యొక్క రాజ్య సువార్త సమృద్ధిగా ప్రకటించబడుతుంది. కాబట్టి 6 ఖండాల్లో కూడా ప్రపంచమంతా కూడా దేవుని యొక్క సువార్త విన్నారు. సువార్త అంటే మంచి వార్త. ఈ సువార్తే దేవుని రాజ్యం. అంతకుముందు దే డజన్ నో సరే మాట, వారికి తెలియదు. ఏం తెలియదు? దేవుని రాజ్యం ఏంటో తెలియదు, సాతాను రాజ్యం ఏంటో తెలియదు. నేను కూడా క్రైస్తవుడినే, మనమందరం క్రైస్తవులమే. కానీ దేవుని రాజ్యం ఏంటి, సాతాను రాజ్యం ఏంటి అని వివరణ మనకు కావాలి. మన పిల్లలు కొంతమంది డైరెక్ట్గా తెలుగులోకి పంపిస్తాం, అంత కొత్తగా ఇంగ్లీష్లోకి వచ్చేసింది. సో మనం డిసైడ్ చేసుకుని మన పిల్లలు ఇంగ్లీష్ చదివిద్దామా తెలుగు చదివిద్దామా మనకు ఆలోచన ఉంటుంది. సో మనం ఏర్పాటు చివరికి పంపిస్తాం. క్రైస్తవులమైన మనము కూడా పేరు క్రైస్తవులమే, ప్రతి క్రైస్తవంలో క్రీస్తు ఉండాలి. క్రీస్తు లేని వారు క్రైస్తవులు కాదు. వితౌట్ క్రైస్ట్ వీఆర్ నాట్ క్రిస్టియన్స్. క్రీస్తు అంటే అభిషిక్తుడు. సో క్రీస్తు లేదా యేసే క్రీస్తు. యేసే మాటకు అర్థము రక్షకుడు. సువార్త 1:1 మనకు కుమారుని కనను తన ప్రజలను వారి పాపము నుండి విడిపిస్తారట. నా పాపం నుండి ఎవరిని విడిపించారంటే యేసుక్రీస్తే. మీరు ఆరాధిస్తున్న క్రీస్తు యేసే. నాకు అంతకుముందు ఆయన శక్తి తెలియదు, ఆయన ప్రభావం తెలియదు, అని ఏం చేస్తాడో తెలియదు. తన ప్రజలను చూడండి, మత్తయి సువార్త 1:1 చదువుకున్నాం కదా. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి, మరి బహుశా అనుకుంటాను మీ సంఘము తిరిగి జన్మించిన సంఘం బేతెల్ చర్చ్, తిరిగి జన్మించారు బోర్న్ అగైన్ చర్చ్. సో మనమందరం ఇంతకుముందు మామూలుగా ఏదో వాక్యం చదువుకుని ఉండేవాళ్ళం, కానీ మనమందరం కూడా తిరిగి జన్మించాం. నూతన జన్మ, కొత్తగా జన్మించదా. యోహాను సువార్త 3:3
ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. కొత్తగా జన్మించుకుంటే కింద ఉందంటే పైనుండి అంటాడు. పైనుండి జన్మించడం ఏంటి? సో దాని భావం, దాని అర్థం ఏంటంటే సువార్త విని మారు మనసు పొంది ఎప్పుడైతే మనం అందరం కూడా బాప్తిసానికి సిద్ధపడతామో, బాప్తిసం పొందుతామో, పై నుండి పరిశుద్ధాత్మ మనకు వస్తాడు అని వింటాం కదా. ఆత్మ లేనివారు సో మీరందరూ కూడా పరిశుద్ధాత్మ నడిపించబడుతున్నారని వస్తుండగానే మీ పాస్టర్ గారు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. నిజమే, దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్. 4:24 యోహాను సువార్తలో దేవుడు ఆత్మ, మనం కాదు. సో అలాంటి మనందరినీ కూడా తండ్రి అయిన దేవుడు ఆకర్షించాడు. తండ్రి ఆకర్షించిన వారందరూ కుమారుని దగ్గరికి వస్తారు. కుమారుని దగ్గరికి వచ్చిన తర్వాత సువార్త పఠిస్తాడు, మనం జన్మిస్తాం. క్రీస్తు లేని వారు క్రైస్తవులు కాదు. జన్మతః క్రైస్తవునే, కానీ నా 30 సంవత్సరాల వరకు నాలో క్రీస్తు లేడు కాబట్టి అన్ని రకాలుగా లోకంలో ఉండేవాడిని. క్రీస్తు మన హృదయంలో జన్మించిన తర్వాత అందరి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయన నడిపిస్తాడు. క్రీస్తు జన్మించక ముందు ఎవరు నడిపిస్తారో మీకు తెలుసు కదా. అంధకార సంబంధమైన రాజ్యములో సాతాను భయంకరంగా లోకము మొత్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. వాడు ప్రభుత్వం కూడా ఛాలెంజ్ చేశాడు, ఇదంతా నాది, నువ్వు నాకు మృక్కేవాడిని ఎక్కిస్తాను. చాలాసార్లు మీరు వినుంటారు. సో వాడి రాజ్యము నుండి అంధకార సంబంధమైన రాజ్యం చూసారా. కొలస్సీ పత్రిక తీసారా? ఒకసారి చదవండి. 1:14 అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక. ఆయన ఒక్కళ్ళ మైక్ తీసుకున్నామా? ఒక్కళ్ళ మైక్ తీసుకుని చదవండి చక్కగా. ఆయన కుమారుడు యేసుక్రీస్తు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. సో నేను కానీ మీరు కానీ ప్రపంచంలో ఎవరైనా సరే మనమందరం అంధకార సంబంధం చీకటి రాజ్యం నుండి ఆరాధన చేస్తున్నాం. చీకటిలో ఉన్నాం. అంధకారం అంటే చీకటే కదా. దానిలో ఉండి మన పితలు కానీ మన తల్లిదండ్రులు కానీ లేదా గ్రామంలో ఆలయాలు కానీ సంఘ కాపరులు మనం నడిపిస్తారు కాబట్టి ఆరాధన చేస్తున్నాం. కానీ అందుకే ప్రభు చెప్పాడు యోహాను సువార్త 4:24 నన్ను ఈ విధంగా ఆరాధించారు. ఎవరైనా సరే దేవుని ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతో అది అని కోరుకున్నాడు. ద డిజైర్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ఆరాధించాలంటే నేను కావచ్చు, మీరు కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా కావచ్చు. దేవుడు ఆత్మ. ఇట్స్ నాట్ మ్యాన్ జస్ట్ లైక్ అస్. మళ్ళాగా రక్త మాంసాల్లో ఉన్నప్పటికీ కూడా జన్మించేది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. ఆ సంగతి నాకు 30 ఏళ్ళ వరకు తెలియదు. నాకు 30 ఏళ్ళ వరకు అట్లాగా ఆరాధన చేస్తూ ఉన్నాను. నా సాక్ష్యం చెప్తున్న దానిలో. సో ఎప్పుడైతే నేను వాక్యానుసారంగా మారు మనసు పొంది, ముందు మారు మనసు పొందాలా. వాక్యం వింటే కానీ మనకు అర్థం కాదు. వాక్యమే అర్థం. వాక్యం అర్థం. అర్థంలో మీరంతా బహుశా వస్తే అర్థం చూసుకుని వచ్చి ఉంటారు. అంతేనా? ఇక్కడ అర్థం చూసుకుంటున్నాం. అదేమో శరీరానికి అర్థం, ఇదేమో యుగాయుగములు జీవించే ఆత్మీయ అర్థం. ఇది ఇట్స్ ఎ మిర్రర్ ఫర్ అవర్ సోల్. హృదయం అన్నిటికంటే ఆ యొక్క హృదయాన్ని జీవించే దేవుని వాక్యం. వాక్యమే దేవుడు. దేవుడి వాక్యమే దేవుడు. సో దేవుని వాక్యంలో ఈ దేవుడు 2500 సంవత్సరాల క్రితం తన కుమారుడు డైరెక్ట్గా పంపాడు. అంతకుముందు ప్రవక్తలు, న్యాయాధిపతులు వారు వీరున్నారు. ఏదో వాళ్ళు ఏసమ చేసి వెళ్ళిపోయారు. కానీ సరాసరి దేవుడు తన సొంత కుమారుడు పంపాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. యేసే క్రీస్తు, క్రీస్తే యేసు. యేసు మాటకు అర్థము రక్షకుడు. మత్తయి సువార్త 1:21 ఆయన తన ప్రజలను వారి పాపము నుండి వేరు చేస్తారు కాబట్టి ఆయన యేసు. మరి క్రీస్తు అంటే అభిషేకించువాడు. హి అనాయింట్స్ us. పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించిన తర్వాత ప్లాట్ఫామ్ మీద చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ట్రైన్ ఇంజిన్ వచ్చిన తర్వాతే, ఇంజిన్ లింక్ అయిన తర్వాతే పెట్టె మొత్తం వెళ్ళిపోతే జనం వెళ్తారు. మనమందరం చర్చిలో ఉన్నాం, మనమందరం క్రైస్తవులమే. అభిషేకం లేకుండా ఉన్నాం. అభిషేకం కాబట్టి యేసు అభిషేకం పొందాడు కదా. 30వ సంవత్సరంలో మార్కు సువార్త 1:10 యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చుండగా ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ ఆయన మీద పౌరుమలి వస్తుంది. ఒక స్వరం, ఈయన నా యొక్క
ప్రియ ఈయనందు నేను ఎందుకు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తాం. రాజు రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది మిగతా రాజ్యాలను నిర్మూలము చేయను కానీ యుగయుగాలు ఉంటుంది. ఆ రాజ్యంలో నీవు నేను జన్మించాలా. సో ఆ రాజ్యం యొక్క లక్షణములు 14-17 రోమాపత్రిక: నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. ఎ గ్రేట్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో గొప్ప మార్పు. అంతకుముందు ఎలా ఉన్నాం? శరీరాశ, దాంట్లో దేవుని సన్నిధికి వస్తా పోతా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పాపాన్ని జయించలేకపోతున్నాం, రోగాన్ని జయించలేకపోతే. అంత ఒకసారి ముందుకు వస్తారా? కొంచెం ముందుకు జరగండి, కొంచెం ముందుకు, కొంచెం. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను కాబట్టి ప్రభు అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుకు పంపించినప్పుడు ఆయన వస్తు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆయన వస్తు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. దేవుని రాజ్యం అంటే 14-17 మరొకసారి చదవండి. రోమాపత్రిక 14-17లో దేవుని రాజ్యం యొక్క భావం తెలుసుకుంటాం. దేవుని రాజ్యం అనగా భోజనం పానము పక్కన పెట్టేద్దాం, తిండు త్రాగుడు కాదు. మరి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ విడగొట్టేసాడు అంతే. దేవుని రాజ్యం వేరు, అంధకార సంబంధమైన రాజ్యం వేరు. అంధకార సంబంధ రాజ్యం ఎక్కడ ఉంది? యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో శరీరాశ, నేత్రాశ, రెండు రాజ్యాలు వేరైపోయినాయి. 2 రాజ్యాలు వేరైపోయినాయి. దేవుని రాజ్యము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తీసుకొచ్చాడు పరలోకం నుండి. ఆ కాలము 2025 సంవత్సరాలు. అప్పటి నుంచి దేవుని రాజ్యం ప్రకటించాడు, స్థాపించాడు. 3.5 సంవత్సరాలు వాక్యం బోధించాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నారు. అపోస్తలు అనగా దేవుని ద్వారా నిర్ణయించబడి, అభిషేకింపబడి, పంపబడి దేవుని వాక్యాన్ని అచ్చంగా బోధించేవారు. ఈ నంబర్లో చాలా సంఘాలు ఉన్నాయి. నాకు అన్నీ తెలియవు కానీ 10, 15, 20, 25 ఉండొచ్చు. కానీ ఏ సంఘములో సంఘ కాపరి, సంఘస్థులు అభిషేకం పొందారో వారి మధ్య దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉంటుంది. ఆత్మ లేనివారు అంతే. సో ఈ సంఘం లోపలికి రాగానే అర్థమైపోయింది. పాస్టర్ గారు నాతో మాట్లాడినప్పుడు అర్థమైంది. సో దేవుని సంఘం, నా సంఘము నేను కడతాను. ఎలాంటిది? 16-18 మత్తయి సువార్తలో ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 16-18. నా సంఘము 16-18. మీరు చదవాలని నా కోరిక. చదవండి. నా సంఘము నేను కట్టుదును, పాతాళం యొక్క ద్వారములు నిలవనేరని సంఘం. ఇన్ని సంఘాలు బా, నంబూరు ఎన్ని సంఘాలు, విజయవాడ ఎన్ని సంఘాలు, హైదరాబాద్ ఎన్ని సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా సంఘాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు కట్టే సంఘం యొక్క అద్భుతమైన నిదర్శనం లేదా సూచన లేదా ఆనవాలు లేదా గురుతు ఏంటంటే పాతాళము యొక్క ద్వారములు నిలవనేరు. సో దాంతో స్టార్ట్ అవుతుంది దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని దేవుని కుమారుడు యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. చదువుకున్నాం కదా 4:16. ఏం చెప్తున్నాడు ఆయన? 4:16 చెప్పాడు కదా. అప్పటి నుండి యేసు 1:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17. మీరు చదవాలని నా కోరిక, అందుకని ఆపాను. చదువుతారా? అప్పటి నుండి యేసు ప్రకటింప మొదలుపెట్టాను. సో యేసుక్రీస్తు రాకముందున మరి ఈ మాటలు చెప్పలా. మారు మనసు పొందాలా,
దేవుని రాజ్యం ఉంది. మారు మనసు పొందితే లోపల ప్రవేశిస్తారు, అభిషేకం పొందుతారు, శక్తి పొందుతారు, దేవుని కుమారులు అవుతారు, దేవుని కుమార్తెలు అవుతారు, పాపాన్ని జయిస్తారు, రోగాన్ని జయిస్తారు, సాతాను కాళ్ళ కింద చితకదొక్కుతారు. అసలు బోధ. క్రీస్తు యేసు సర్వాధికారి, సజీవుడకు దేవుని కుమారుడు, ఆకాశం నుండి భూలోకములకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తుని భూలోకానికి పంపాడు. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఆయన మొట్టమొదట తండ్రిగాను, రెండవది కుమారునిగాను, మూడవది పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? తండ్రి కంట్రోల్లో ఉన్నామా? కుమారుని కంట్రోల్లో ఉన్నామా? పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నామా? గాడ్ బ్లెస్. తండ్రి కాలం 406, తండ్రి కాలం 4000 సంవత్సరాలు. ఆది కాలం నుండి మలాకి అయిపోయింది, తండ్రి కాలం అయిపోయింది. ఆ తర్వాత కుమారుని కాలం ఎక్కడ నుండి? మత్తయి సువార్త నుండి 4 సువార్తలు, అపోస్తలుల కార్యం. ఎంత వయసు? ఎంత? కేవలం 3.5 సంవత్సరాలే. పాత నిబంధనలో 4000 సంవత్సరాలు ప్రవక్తలు, మోషే, వారు, ఇర్మియా వాళ్ళు ఉన్నారు. రెండవది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, స్వయంగా దేవుడి తన కుమారుడు పంపించాడు. ఆయన భూలోకంలో 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి వెళ్ళిపోయాడు. నాట నుండి నేటి వరకు పరిశుద్ధాత్మని కాలం. మనమందరం పరిశుద్ధ కాలంలో ఉన్నాం. తండ్రి కాలం అయిపోయింది, కుమారుడి కాలం అయిపోయింది, పరిశుద్ధాత్మ కాలం. ఈ పరిశుద్ధాత్మని కాలంలో మనమందరము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారే దేవుని కుమారులు, కుమార్తెలు. దేవుని ఆత్మ చేత. సో దేవుడి ఆత్మ. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ అయిపోయింది. రెండు మాటలు. మనమందరము కూడా చివరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. సో అంచె దినములందు మనుషులెల్లరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను చెప్పాడు యోవేలు గ్రంథంలో. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. సో మనమందరము పరిశుద్ధ ఆత్మ అంటే దేవుడు. సో దేవుని కలిగి ఉండి మనమందరం కూడా ప్రభుతో సహవాసం చేస్తూ ఈ లోకంలో పాపాన్ని, రోగాన్ని, మరణాన్ని, వ్యాధిని, సాతాను కూడా జయిస్తున్నాం. ఒక వాక్యం చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, రోమాపత్రిక 16:20. సాతానుడు మీ కాళ్ళ కింద శీఘ్రమే చితకద్రొక్కించును. ఏ దేవుడు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద. ఈ సమాధానం గురించి ఇంకొక మాట చెప్తాను. 14 రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 14:17లో నేను మరలా జ్ఞాపకం చేస్తాను. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్. చదువుతారా? దేవుని రాజ్యం. ఓకే. నీతి, సమాధానము. నేను కూడా మొట్టమొదటిలో నాకు ఈ వాక్యం తెలియదు. నేను కూడా లోతన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ లోతన్ చర్చ్ పాస్టర్. సో నా 30 సంవత్సరాలు మీలాగా వాక్యం వింటూ ఉండగా దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడు. లూదియా ఒక వ్యాపారస్తురాలు. ఆ వ్యాపారం చేస్తుండగా పౌలు మాట్లాడటం విని వ్యాపారం పక్కన పెట్టేసి చక్కగా వాక్యం వింటుండగా దేవుడు ఆమె హృదయమును తెరచెను. దేవుడు హృదయం అన్నిటికంటే 17:9 ఇర్మియా గ్రంథం అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకు? ఈ ఆలయం అంతా పరిశుద్ధమైనది. ఈ ఆలయం అంతా పరిశుద్ధమైనది. చక్కగా ఎక్కడ చూసిన వాక్యాలు, లేఖనాలు అంతా డీసెంట్గా అలంకరణతో దేవుని లోపలికి రాగానే దేవుని శ్రద్ధ అవుతుంది. దేవుని సన్నిధి, దేవుడు దైవ సన్నిధి. మనం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం, దేవుని ఆత్మచేతం నడిపించబడుతున్నాం. సో మనందరం కూడా కలిగిన గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. పాపాన్ని జయిస్తాం, రోగాన్ని జయిస్తాం, మరణాన్ని జయిస్తాం, వ్యాధిని జయిస్తాం, సాతాను కూడా జయిస్తాం. మనం చెప్పుకుంటాం వాక్యం. అయితే ఇవన్నీ జరగాలంటే ఒక అద్భుతమైన కార్యం. క్రిస్మస్ సందర్భంగా మనం వాక్యం చెప్పుకున్నాం కదా. క్రీస్తు మన హృదయములో జన్మించాలి. హృదయాన్ని గురించి తెలుసు కదా. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17:9. హృదయము అన్నిటికంటే అమాంగ్ ఆల్, ఇక దాని మించి తెలియదు. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధులు కలది. దాన్ని ఎవరు గ్రహిస్తారు? ప్రశ్న.
అప్పుడు ఆ ప్రశ్న వేశాడు దైవజనుడు ఇర్మియా. ఇప్పుడు చెప్తాం, ఎవరు గ్రహిస్తారు? మీరందరూ గ్రహిస్తున్నారు, మనమందరం గ్రహిస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఈ అంచె దినాల్లో విరివిగా ప్రకటింపడుతుంది. హృదయం అంటే ఏంటో మనకు తెలిసింది, బోధ అంటే ఏంటో మనకు తెలిసింది, పరిశుద్ధాత్మ ఏంటో మనకు తెలిసింది. కనుక మనం పాపాన్ని చేస్తున్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన, ఇక్కడ ఒక మాట చెప్పాలి, రోగాలు వేరు, వ్యాధులు వేరు. రోగాలు దేనికి వస్తాయి? శరీరానికి వస్తాయి, మన శరీరానికి వస్తాయి. వ్యాధులు దేనికి వస్తాయి? ఆత్మకు వస్తాయి. శరీర రోగాలు వేరు, ఆత్మీయ. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా చెప్తాం, మనకు హల్లెలూయా. సో ఇక వ్యత్యాసం మనకు అర్థం కావాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అంతా ఫ్రీ, ప్రైవేట్కి వెళ్తే అన్నిటికీ డబ్బులే. 2 రాజ్యాలు ఉన్నాయి, దేవుని రాజ్యం, సాతాను రాజ్యం. మనమందరము సాతాను రాజ్యంలో ఉన్నాం. సాతాను రాజ్యంలో నన్ను కానీ మిమ్మల్ని కానీ దేవుడు లోకాన్ని ప్రేమించి ఒక్కొక్కరిని మంచిగా దైవసన్నిధికి నడిపిస్తాడు, దేవాలయానికి నడిపిస్తున్నాడు. ఈ దేవాలయంలో దేవుని చేత నిర్ణయింపబడిన దైవజనులు, జ్ఞానం గలవారు, తెలివి గలవారు, వివేచన గలవారు, ఆత్మ సంబంధమైన దైవజనులు వాక్యాన్ని బోధించి మీ హృదయాన్ని మీకు చూపిస్తారు. హృదయంలో నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా కానీ. హృదయం అన్నిటికంటే ఘోరమైన ఆ హృదయము దేవుని ఆలయంగా మారాలి. చూడండి, కొరింథీ మొట్టమొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, మీ దేహం దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? చాలా చాలు. దేవుని ఆత్మ నాలో నీలో మనలో నివసిస్తుంది. దేవుని ఆత్మ, దేవుడే ఆత్మ. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత కృప. దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు మనము దేవుని ఆత్మ చేత నడిపించబడతాం, సత్యాన్ని గ్రహిస్తాం, స్వంతం అయిపోతాం. దేవుడు లేనప్పుడు వాళ్ళు నడిపిస్తారు, ఇంకా ఇద్దరే కదా. అయితే సాతాను లేకపోతే దేవుడు. అంధకార సంబంధమైన రాజ్యం, వెలుగు రాజ్యం. నా 30 సంవత్సరాలు లేదా మీకు ఎంతవరకు అయితే ఇప్పుడు యేసుక్రీస్తు మీ హృదయంలో జన్మిస్తాడో అప్పటి వరకు కూడా మనమందరం అంధకారం చీకట్లో ఉన్నట్టే లెక్క. దేవుడు మన హృదయంలో జన్మించేంత వరకు ఆ దేవుడే క్రీస్తు. ఆయన భూలోకంలో జన్మించాడు నరావతారిగా. ఎందుకు జన్మించాడు? నశించిన వారిని, పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి. చాలా విషయాలు ఉన్నాయి. సో ఆ క్రీస్తు యేసు మాత్రమే మన జీవితాలు మారుస్తాడు, మన బ్రతుకు మారుస్తాడు, దేవుని కుమారులుగా మారుస్తాడు, దేవుని కుమార్తెలుగా మారుస్తాడు. ఆలయానికి వస్తూ ఉంటాం కానీ ఏదో చేస్తూ ఉంటాం లౌకిక సంబంధంగా. కానీ దేవుడు మన లోపలికి వస్తే ఆలయంలోకి వచ్చినా బయట ఉన్నా కానీ పరిశుద్ధంగా ఉంటాం, అధికారం కలిగి ఉంటాం, అభిషేకం కలిగి ఉంటాం, చాలా గొప్పగా ఉంటాం. దేవుని వాక్యంలో మార్క్స్ వార్తలో ఆ వాక్యం చూద్దాం. మార్క్స్ వార్తలో ఏమనిస్తున్నాడు? దురాత్మతో పీడించబడుతున్నాడు. దురాత్మతో పీడించబడుతున్న వానికి ప్రభు ఆ గ్రామానికి వచ్చాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 3వ వచనం. వాడు సమాధులలో సంఖ్యలతోనైనను పలుమార్లు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి తుత్తులుగా చేసిన కనుక ఎవడన్న వారిని వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకల వేసి తను తాను రాళ్లతో. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి చాలా భయంకరం. 2500 సంవత్సరాల క్రితం ఈ కార్యం జరిగినప్పుడు మన దేవుడు రక్తమాంసాల్లో యేసుక్రీస్తుగా జన్మించినప్పుడు ఆయన చేసిన కార్యం. ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వస్తున్నప్పుడు వీడిని మోగేయడానికి వచ్చాడు. దేవుడు మనందరం కూడా స్వస్థపరచడానికి దేవుడు మంచి సంఘ కాపురం తీసుకొచ్చాడు. యేసురత్నం గారిని మంచి ఆలయం కట్టించాడు. ఆయన జీవాన్ని గురించి చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు, పరలోకాన్ని గురించి చెప్తున్నాడు, నరకాన్ని గురించి చెప్తున్నాడు, బాప్తిసాన్ని గురించి చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ ఆలయం లేకపోతే, సంఘ కాపురం లేకపోతే ఈ విషయాలను కూడా మీకు తెలియదు. దేవుడి మూలు ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. లోకంలో నంబర్ ఒక చిన్న భాగం. ఇక్కడ కూడా చాలా ఆలయాలు ఉండవచ్చు. కానీ ఈ ఆలయము పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న ఆలయం కాబట్టి, మీరంతా పరిశుద్ధులుగా మార్చబడ్డకు దేవుని యొక్క సంకల్పం కాబట్టి, పరిశుద్ధాత్మ పొందిన మీరు దేవుని ఆత్మ చేత గొప్ప కార్యాలు చేస్తారు. మీరందరూ చేస్తారు. దానిలో పురుషులని కానీ స్త్రీలను కానీ చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు గ్రామం వచ్చినప్పుడు 6వ వచనం,
5:6 వాడు దూరము నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 6వ వచనం, వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి నమస్కారము చేసి ఏమన్నాడు? చాలా ఆశ్చర్యం. వాడు దురాత్మ పట్టాడు కదా, సాధారణతో పిడింపబడేవాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. యేసు అన్నాడు మొట్టమొదటిగా. యేసునే మాటకు అర్థము రక్షకుడు. యేసే రక్షకుడు, క్రీస్తే అభిషిక్తుడు. యేసు క్రీస్తే మనం రక్షించి ఆత్మతో నింపి లోకంలో జయమిచ్చి భూలోకంలో మనం నడిపిస్తూ పరలోకాన్ని తీసుకెళ్ళాడు యేసు క్రీస్తే. యేసు క్రీస్తుగా ఎప్పుడు మారాడు? యోర్దానులో బాప్తిసం పొంది ఒడ్డుకు వస్తుండగా ఆకాశము చీల్చబడి, మార్క్స్ వార్త మొట్టమొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మార్క్స్ వార్త మొట్టమొదటి అధ్యాయంలో చాలా వివరంగా మార్కు వస్తున్నాడు. ఆయన నీటి నుండి ఒడ్డుకు వస్తుండగా, అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం. 7వ వచనం, ఆయన నీటి నుండి 9వ వచనం, మా దినములలో యేసు గలిలయలోని చదవమ్మా. ఆకాశము చీల్చబట్టయు పరిశుద్ధాత్మ పౌరుమలే. కాబట్టి ఇవన్నీ వింత కార్యాలు. యేసుక్రీస్తు బాప్తిసం ఒడ్డుకు వస్తుండగా ఆకాశం చీల్చబడింది. అసలు ముందు యేసుక్రీస్తు జనాన్ని గురించి ఒక మాట చెప్పుకుందాం. యేసు భూలోకంలో జన్మించాల. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పరలోకంలో త్రిత్వమైన దేవుడు. దేవుడు త్రిత్వం అంటే ముగ్గురు అయినారు. మొట్టమొదటి తండ్రిగా 4000 సంవత్సరాలు, కుమారుడిగా 300 సంవత్సరాలు, నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మని కాలం. తండ్రి కాలం గతించిపోయింది, కుమారుని కాలం గతించింది, నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మని కాలం. తిరిగి మళ్ళా ప్రభు వచ్చి మనం తీసుకెళ్ళిన వరకు కూడా పరిశుద్ధాత్మని కాలమే. పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, దేవుని ఆత్మతో నడిపించబడాలి. కనుక దేవుని వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది ఒడ్డునకు వస్తున్నాడు. ఆయన ఒడ్డునకు వస్తుండగా అపవిత్రాత్మ పట్టినవాడు, మనం చూస్తాం ఇక్కడ చూడు, అపవిత్రాత్మ పట్టినవాడు ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి కేకలు వేస్తాడు. యేసు నజరేయుడా, నన్ను ఎందుకు హింసించడానికి వచ్చావు? నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం మరొకసారి. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని చెదము, ఆకాశము నుండి మనమందరం కూడా క్రిస్మస్ దినాల్లో ఉన్నాం, క్రిస్మస్ కాలంలో ఉన్నాం. కొద్ది మాట క్రీస్తు గురించి చెప్పుకుందాం. క్రీస్తే యేసు, యేసే క్రీస్తు. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి లోకంలో మనందరం నశించి నరకానికి పోకుండా మనమందరము సజీవులుగా ఉండి పరలోకంలో ప్రభువుతో పాటు యుగాయుగాలు జీవించినట్లు మార్గం చూపించేవారు ఎవరు లేరు. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు పంపించినప్పుడు ఆయన లోకంలో జన్మించాడు. ఆయన 30 సంవత్సరాలు నిండేంత వరకు కూడా మామూలుగా తండ్రిని ఎంచబడి యోసేపు తల్లి అయిన మరియతో ఉన్నాడు. ఆ యొక్క 30 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన కూడా బాప్తిసం పొందాడు. బాప్తిసం ఎందుకు మనకు? బాప్తిసం ఏంటి? బాప్తిసం దేనికి? పాపములు పుట్టి పాపాలు చేస్తున్నాం కాబట్టి మన పాపాలు కడుక్కోవడాన్ని బాప్తిసం అంటాం. బాప్తిసం అంటే పాపాలు కడుక్కోవటం. మన సంఘం, ఈ యొక్క సంఘం బేతేలు సంఘం తిరిగి జన్మించిన సంఘం కాబట్టి మరి మీలో చాలామంది బాప్తిసాలు తీసుకుంటారు. దాదాపుగా ఈ బాప్తిసం ఆజ్ఞ నమ్మి
బాప్తిసం పొందిన వాళ్ళలో నేను వస్తాను, వారి హృదయంలో నేను వస్తాను, లేదా రాను. నమ్మి బాప్తిసం పొందాను. ఏమి నమ్మాలా? యేసు వడ్లవాని కుమారుడు కాదు, దేవుని కుమారుడు. ఆయన నా కోసం శిలువలో మరణించాడు, ఆయన నా కోసం శిలువలో రక్తం చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మళ్ళను. బహుశా మీరందరూ కూడా మీ పాపాలు కడుక్కున్నారేమో, నేను కూడా కడుక్కున్నా. 35 సంవత్సరంలో యేసు రక్తముకున్న శక్తి ఎంత ఘోర పాపమైనా సరే యేసు రక్తంతో మనం ఎన్నిసార్లు మానుకునే ప్రయత్నం చేసినా మన వల్ల కాదు 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 కానే కాదు. ఓ పాపం 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. పాపానికి అలవాటు పడ్డాం, మర్చిపోదాం, మానేద్దామంటే మటుకు మన వల్ల కాదు. అది మానాలంటే ప్రభుని యేసుక్రీస్తు పొలం నుండి భూలోకానికి వచ్చి ఆయన సువార్త ప్రకటించి ఆయన చిందించే రక్తము ద్వారా మన పాపాలు మనం కడుక్కోవడానికి గొప్ప అద్భుతమైన వీలు కలిగించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా ఇచ్చాడు. ఇంకెవరైనా ఉన్నారా ఈ ఆలయంలో? యేసు రక్తము వాడు కొననివారు, యేసు రక్తము ఇంకా ఆయన శక్తి ఎరగనివారు, యేసు రక్తంతో తాము శుద్ధి చేసుకున్నవారు ఇంకెవరైనా ఉంటే అది మనకు నష్టం అన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్. యేసు రక్తం కొనే భయం లేదు. అందరికంటే స్తోత్రం చెప్దాం. ఈ లోకములో అన్నీ కొనాలి, కానీ యేసు రక్తం ఉచితం, దేవుని వాక్యం ఉచితం. ఉచితమైన దాని గురించి మనం ఆలోచించి పెట్టేటో వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ సంఘము ప్రభు అయిన దేవుని సంఘం, దేవుడు పుట్టించిన సంఘం. సో ఈ సంఘములో మీరందరూ కూడా యేసు రక్తాన్ని గురించి ఎరిగి ఉన్నారు. ఇంకెవరైనా ఒక అర ఎరకపోతే యేసు రక్తంతో సాధ్యం. నా జీవితంలో నేను చాలా పాపాలు మానుకోవాలనుకుని నా 35 సంవత్సరాలు ఎన్నో ప్రయత్నాలు చేశాను. చెయ్యని ప్రయత్నం, పాపినే, పాపాలు నాకు అలవాటే, పాపాలు చేసేవాడు. మానుకుందాం 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 ఎన్ని ప్రయత్నాలు చేసినా అసంభవం, నా వల్ల కాలేదు. కొన్నిసార్లు చనిపోదేమో అనుకుందాం, ఈ పాపాలు మానలేను, చనిపోయిన నరకానికి వెళ్తానేమో. చాలాసార్లు భయము వణుకు వస్తూ ఉండేది. ఎలా ఈ పాపాల నుంచి బయటికి రావాలా, బయటికి రావాలనే క్వశ్చనే, కానీ ఎలా బయటికి రావాలో ఆ మార్గం నాకు తెలియదు. ఆ మార్గము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడచిన నెల అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. సువార్త కూడా వింటాం. సువార్త కూడా ఆలోచన కలుగుతుంది, ఎంతకాలం ఎట్లా ఉందాం, పాపాలు కడుక్కుందాం అని విశ్వాసముతో ప్రభువా నేను ఈ పాపం చేస్తున్నాను, నేను మానాలనుకున్నాను, సంవత్సరాల తరబడి నా వల్ల కావట్లేదు అనుకున్నాను, నా వల్ల కావట్లేదు, కానీ ఈ వాక్యం ద్వారా విన్నప్పుడల్లా కూడా నేను కడుక్కుందాం పాపాలు అనుకున్నాను. సరే ఇప్పుడు నా హృదయాన్ని సమర్పణ చేస్తున్నాను. ఈ పాపములను విడిపించని, ఏ పాపలను పట్టబడ్డావో, ఏ పాపలను పట్టి పీడిస్తుందో, ఏ పాపలను జయిస్తుందో ఆ పాపాన్ని ప్రభు దగ్గర పెట్టి ఈ పాపాన్ని నేను మానుకోవాలనుకుంటున్నాను, నీ వాక్యం విన్నాను, యేసు రక్తము ప్రతి పాపం నుండి నన్ను విడిపించి నాకు విశ్వాసం కలిగిందని ఎవరైతే గట్టిగా ఆ పాపాన్ని ఏసేదో చెప్పి, నీవు చిందించిన శిలువలో చిందించిన రక్తం ఆశ్చర్యం ఏంటంటే నమ్మూరులో ఉన్న వారందరి కోసం వేసే రక్తం చిందించాడు. గుంటూరు జిల్లా, ఇండియా, ప్రపంచమంతటి కొరకు ఒకే ఒక దేవుడు. ఇండియాకు ఒక దేవుడు, మరి ఒక దేశానికి ఒక దేవుడు లేడు. ప్రపంచానికి ఒకే దేవుడు, ఆయనే రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఆ విధంగా మనము కానీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు ఈ పాపాన్ని తొలగించమని ప్రభు సందులో ప్రార్థన చేసినప్పుడు మనకు తెలియకుండానే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆ పాపాన్ని తీసివేస్తాడు. ఆ పాపాన్ని తీసివేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే కానీ, సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ ఆ పాపాన్ని జ్ఞాపకం రాదు. యు కెనాట్ టెంప్ట్. సాతాను నిన్ను శోధించలేడు, సాతాను నీతో పాపం చేయించలేడు. కారణం ఏంటంటే నువ్వు యేసుతో చెప్పుకున్నావు. పరిశుద్ధుడు ఓ మాట ఇచ్చి నెరవేర్చి యేసుక్రీస్తు చెప్పుకున్నావు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, నీ హృదయాంతరంగా నువ్వు చేసిన మనం ఆలకించి ఏ పాపం కోసం దేవుని సన్నిధిలో మనము చేసావో ఆ పాపాన్ని అడిగినప్పుడు కడిగి వేస్తాడు. అందరూ స్తోత్రం చెప్దాం. ఇట్స్ బ్లాట్ అవుట్, తుడిచి వేయబడుతుంది, కడిగి వేయబడుతుంది. కాబట్టి సాటన్ కెనాట్ టెంప్ట్ యూ. సాతానికి మిమ్మల్ని ఆ విషయంలో వెళ్ళిపోతున్నాం. ఇక ఒప్పుకున్నా విడిచిపెట్టాం. అతిక్రమం చేయవాడు వాటిని ఒప్పుకొని దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు
కనికరము పొందును, స్వస్థత పొందును, స్వతంత్రుడవును, జయము పొందును. సో దట్ ఈస్ ద విల్. యేసుక్రీస్తు మనకున్నాడు. ఆయన సర్వ జగత్ రక్షకుడు. యేసుక్రీస్తు చేసే అద్భుతమైన కార్యము మన పాపమును మనం చూడండి. వాక్యం చూడండి, మత్తయి సువార్తలో మొట్టమొదటి చూద్దాం ఒకసారి. మనం చూసి మనం ఆ దీవెన పొందేమో లేదో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం, చెప్పాలి గట్టిగా. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 21. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 21లో ఆమె యొక్క గుడ్ తన ప్రజలను విడిపించిన కనుక. సో రక్షకుడు మన హృదయంలో పనిచేస్తాడు. మనం పనిచేయని ఇవ్వాల. హాస్పిటల్కి వెళ్తాం, ఆ హాస్పిటల్కి వెళ్తాను ఇంజక్షన్ చేయమంటాడు, ఇంజక్షన్ రాస్తాడు. ఇంజక్షన్ అంటే మనకు భయం. ఇంజక్షన్ అంటే మనకు భయం. కొంతమంది చేయించుకుని ఇంటికి వచ్చేస్తారు, రోగం అంతే ఉంటుంది. కొంతమంది దగ్గరికి వెళ్ళి చేయిస్తే వెనక్కి జరిగి వెనక్కి జరుగుతాం. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. ట్రీట్మెంట్ లేకుండా మనం రోగం పోదు. యేసుక్రీస్తు మహిమలో జన్మించకుండా మనకి పాపం అస్సలే పోదు. ఆయన ఏం చేస్తారు? రక్షిస్తారట. ఆయన పేరే రక్షకుడు. నశించిన వారిని వెదకి రక్షించడానికి దేవుడు తన కుమారుని నంబూరు పంపాడు. నంబూరులో చాలా ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను చెప్పిన ఇదే వాక్యం, షూర్ వర్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ అంటే అవును, కాదంటే దానిలో మనం నమ్మాల. నీవు నమ్మిన ఎడల దేవుని. యోహాను సువార్త 11:40 చూస్తారా? యోహాను సువార్త 11:40లో యోహాను సువార్త 11:40 చదువుతారా? నీవు నమ్మిన ఎడల నీతో చెప్పలేదా? మార్తా, బేతనీ గ్రామం 2800 సంవత్సరాల క్రితం బేతనీ గ్రామంలో కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ముగ్గురు, మరియా, మార్తా, లాజరు భయంకరంగా కాయిలో పడి చనిపోయాడు. సమాధి కూడా చేశారు. లాజరు చనిపోకముందు 4-5 రోజుల ముందు కబురు పెట్టారు, అయ్యా నువ్వు మిక్కిలిగా ప్రేమించే నీ యొక్క స్నేహితుడు సహోదరు లాజరు కాయిలా పడ్డాడు, రావాలి, నువ్వు త్వరగా రావాలి. కబురు పెట్టారు. కానీ యేసయ్య కావాలని రాకుండా అక్కడ ఆగిపోయాడు. రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 4 రోజులు చనిపోయాడు. సమాధి చేశాడు. సమాధానం వెంటనే వచ్చాడా? సమాధి అయినా ఎప్పుడు వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ రోజు వచ్చాడు. అందరూ స్తోత్రం చెప్దాం. 4వ రోజు బాగా కావాలని ఆలస్యం చేసి వచ్చాడు. సో యేసుక్రీస్తు వారు కావాలని 4 రోజులు ఆలస్యం చేసినప్పుడు ఏడుస్తున్నారు. ప్రభువా నీ కబురు పెట్టి నువ్వు వస్తే నా సహోదరుడు నిశ్చయంగా నువ్వు బ్రతికిస్తామని ఎంతో కబురు పెట్టావు, నువ్వు రాలేదని నిష్ఠూరాలు రకరకాలుగా మాట్లాడడం ప్రారంభించారు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చాలా వివరంగా యేసు శక్తిని గురించి, యేసు మహిమను గురించి మనం చెప్పుకున్నాం. ఆయన గొప్ప కార్యాల గురించి మనం చెప్పుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40 చూస్తారా? యోహాను సువార్త 11వ అధ్యాయం. అందరం చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. చదువుతామా? చదువు. అది విషయం. నీవు నమ్మిన ఎడల దేవుని నీతో చెప్పలేదా? అందరి గట్టిగా స్తోత్రం చెప్దాం, చేతులు చెప్దాం. నమ్ముతున్నాం కానీ యేసయ్య ఆశించిన నమ్మకం కొంచెం, యేసయ్య ఆశించిన నమ్మకం అంత లేదు మనలో. నమ్మటం అనే మాట మీరు అంతా నమ్ముకున్నారు కదా, నేను నమ్ముకున్నాను, మీరు నమ్ముకున్నారు. ఈ నమ్మికలో స్టెప్స్ ఉన్నాయి. ఎంతో నమ్ముతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు చాలా చూచారు. బేతనీలో ఉన్న మరియా, మార్తా, లాజరు అసలు ఆ ఇంటికే పరీక్ష పెట్టాడు. ఆ ఇంట్లోనే పరీక్ష. లాజరు కాయిలో పడ్డాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చనిపోయాడు. సమాధి చేసి యేసయ్య రాలా. జ్వరాన్ని పడ్డప్పుడు యేసయ్యకి కుటుంబానికి దగ్గర సంబంధం ఉంది. బేతనీ వస్తే వారింటికే వస్తాడు. దాదాపు 11 సార్లు ఇంటికి వచ్చినట్టు దేవుని వాక్యం అక్కడక్కడ చూస్తాం. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? కబురు పెట్టారు కదా, నా సహోదరుడిని మిక్కిలిగా ప్రేమించిన స్నేహితుడు లాజరు కాయిలో పడ్డాడు. రాలేదు, అక్కడే ఉన్నాడు. అయితే అంతా చనిపోయిన తర్వాత 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 4 రోజులు వచ్చాడు. 4 వచ్చినప్పుడు కొంచెం ఇష్టంగా మాట్లాడారు. అయితే వెళ్దాం పదండి అన్నాడు. వెళ్దాం పదండి అన్నప్పుడు ఎవరైనా సరే చూడడానికి వెళ్దాం అనుకున్నారేమో కానీ యేసుక్రీస్తు చనిపోయిన లాజరు లేపుతాడని ఎవ్వరు కెన్ ఎక్స్పెక్ట్, ఎవ్వరు ఊహించలేదు.
ప్రభుని యేసుక్రీస్తు. వారితో వెళ్ళాడు. వారితో పాటు బ్యాచ్ వచ్చింది. సద్దూకయ్యులు, పరిసయ్యులు అనుమానించే వారందరూ బ్యాచ్ ముందు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిట్టూర్పు విడిచి చదువుతారా యోహాను సువార్త 11వ అధ్యాయంలో? అందరు గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 40వ వచనం, యేసు నీవు నమ్మిన ఎడల, అందరూ నమ్మిన ఎడల. 35వ వచనం కూడా చూద్దాం. యేసు కన్నీళ్ళు విడిచాడు. యేసు కన్నీళ్ళు విడిచాడు. ఈ కన్నీళ్ళు విడిచినప్పటికి వాళ్ళకున్న విశ్వాసం బాగపోయాడు. యేసు కూడా కన్నీళ్ళు విడుస్తున్నారు, ఇక ఏమి లాభం లేదేమో, ఆయన దుఃఖపడుతున్నాడు అనుకున్నారే. కానీ మానవ ప్రేమతో వారి కుటుంబంతో ఆయనకున్న సహవాసం చాలా అద్భుతమైన సహవాసం, ఆత్మ సంబంధమైన సహవాసం. ఆయన లాజరును లేపలేక కన్నీరు విడిచలేదు, కానీ వారితో ఉన్న స్నేహము మరియ భయంకరంగా వేదనలో ఉంది, మార్త వేదనలో ఉంది. బంధువర్గం అంతా కూడా కన్నీరు విడుస్తున్నది వారిని చూసి. సమయంలో ఆయన కూడా మానవుడిగా మానవుల సంచారం చేస్తారు కాబట్టి ఆయన కూడా కన్నీరు విడిచాడు. తర్వాత గుహ దగ్గరికి వెళ్ళి రాయి తొలగించమన్నాడు. మామూలుగా పిలిచాడు, లాజరు బయటికి రమ్మని. అందరు ఆశ్చర్యపోయారు. అందరూ స్తోత్రం చెప్దాం గట్టిగా, మరొకసారి చెప్దాం. నీవు నేను కూడా ప్రభు నమ్మితే మన జీవితాలు మారిపోతాయి. ప్రభువు నమ్మితే అయినప్పుడు కూడా దేవుడు మన హృదయాన్ని దేవుని వాక్యం విన్నప్పుడల్లా కూడా మన హృదయం తెరవబడుతుంది, మొయ్యబడుతుంది. మళ్ళీ ఇంకో వారం వస్తాం, మళ్ళీ వాక్యం ఉంటే విరవబడుతుంది, మళ్ళీ మొయ్యబడుతుంది. ఈ తెరవబట్టం మొయ్యబట్టం కామని పట్టుదల కలిగి మనము వాక్య ప్రకారం ప్రభువును పాదాల దగ్గర కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తే నీ హృదయాన్ని తెరుస్తాడు, నీ మనసు తెరుస్తాడు. లూదియా వాక్యం వింటూ ఉంది, పౌలు వాక్యం చెప్తున్నాడు. పౌలు, లూదియా మూడో వ్యక్తి దేవుడు. శ్రద్ధగా వాక్యం ఉంటుంది. పౌలు గట్టిగా విశ్వాసంతో వాక్యం చెప్తున్నాడు. ఏం జరిగింది? దేవుడు ఆమె హృదయమును తెరచాడు. మీ హృదయాలు తెరవబడినాయి. నా హృదయం కూడా నా 30 సంవత్సరాలు తెరవబడింది. ఇకంతే తెరవబడింది. అది ఇక ప్రభు సన్నిధికి వెళ్ళేదాకా తెరవబడే ఉంటుంది. ఇక ఎందుకంటే ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన బలము ఆయన నాకు అర్థమయ్యాడు, మీకు అర్థమయ్యాడు, నాకు అర్థమయ్యాడు. వినాలా? వినడం ద్వారా విశ్వాసం. మన అవిశ్వాసులం, తల్లి గర్భంలోనే మనం అవిశ్వాసులం. కానీ దేవుడు మిమ్మును ప్రేమించి, మనందరూ ప్రేమించి, ఆయన మాటలు ఆత్మయు జీవం. చూడండి యోహాను సువార్తలో ఈ వాక్యం మనకు అర్థం కావాలా. మిగతా మాటలన్నీ వేరు, యేసుక్రీస్తు వారు మనతో చెప్పే మాటలు వేరు. ఆయన మాటలు వింటుంటే చాలా స్పెషల్గా మన జీవితంలో ఆశ్చర్యకరం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయము ఆయన 62 చూద్దామా? 62. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూసినలా ఏమంటారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 63. అందరూ చూద్దాం. ఆత్మయే శరీరము కేవలము నిష్ప్రయోజనం. తర్వాత అది విషయం. నేను మీతో చెప్పిన మాట అది విషయం. మిగతా ప్రపంచంలో కోట్ల జనాంగం యొక్క మాటలు వేరు, మన రక్షకుడు రక్షించిన యేసుక్రీస్తు మాటలు వేరు. నేను మీతో చెప్పుతున్న మాటలు ఏమన్నా దానిలో ఆత్మ ఉంది, రెండవది జీవం ఉంది, మళ్ళీ లౌకికాత్మ ఉంది, మరణం ఉంది. లౌకికాత్మ లోకం సంబంధించిన ఆత్మ, ఇక మీకు తెలిసే విషయం. రెండవది మరణం ఉంది. యేసుక్రీస్తు యొక్క మాటల్లో ఆత్మ, పరిశుద్ధాత్మ. రెండవది జీవం. జీవం అనే మాట ఏంటంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? జీవమందు మరణము, గాడ్ బ్లెస్, మృంగివేయబడ్డాం. వెలుగులో చీకటి మృంగివేయబడ్డాం. సత్యములో అబద్ధము మృంగివేయబడ్డాం. వెలుగులో చీకటి, నేను చీకటి, మనం చీకటి, కానీ దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన మన లోపలికి వస్తే ఎంత చీకట్లో ఉన్నా, కడిగి చీకట్లో ఉన్నా, గళాంధకారంలో ఉన్న బయటకు వచ్చేస్తాం. అందరికి ఒకసారి స్తోత్రం చెప్దాం. వినాల మనం యేసుక్రీస్తు మాట. 4 రోజులైంది. లాజరస్ వాస్ ఇన్ ద డికేడ్ బరియల్. 4 కుళ్ళిపోతూ రోజు కుళ్ళిపోతూ అన్నారు. మరియ మాత్రం ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా, మా సహోదరుడు కుళ్ళిపోతున్నాడు, కబురు పెట్టే కదా ఎందుకు రాలేదంటే ప్రభు కావాలని రాలేదని చెప్పలేఆయన. దేవుని మహిమార్థం, ఆయన నామం ఘనత వచ్చినట్లు 4 రోజులైనా కానీ బ్రతికించాడయ్యా. ఆ 4 రోజుల గురించి గట్టిగా చెప్పడానికి యేసుక్రీస్తు కావాలని
4 రోజులు కబురు పెట్టినా రాకుండా వేరే ఉండిలో ఉండి 4వ రోజు వచ్చాడు. యేసుక్రీస్తు ఎప్పుడు లేచాడు? 3వ రోజు లేచాడు. లాజరు ఎప్పుడు లేచాడు? 4 రోజులు లేచాడు. ఇక ప్రపంచం ఒక దినం రాబోతుంది. సంవత్సరాల తరబడి, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు వారందరూ లేకపోతున్నారు. బహుశా నంబర్లు కూడా పరిశుద్ధులు క్రీస్తు యొక్క వాక్యం విని నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ ఉంది దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఒక్కసారి ఈ సమాధులు ఇటున్నాయో ఇటు నాకు తెలియదు కానీ పరిశుద్ధులు లేస్తారు. అందరూ స్తోత్రం చెప్దాం. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. యేసుక్రీస్తు అని జన్మించాడు. ఎందుకంటే నశించిన నన్ను వాళ్ళు యేసుక్రీస్తు జన్మించకపోతే, ఆయన నా హృదయంలోకి రాకపోతే నేను ఇంతకాలం బ్రతికేవాడిని కాదు, ఎప్పుడో చనిపోయేవాడు. పాపంలో ఉన్నాను, పాపాలు చేస్తున్నాను. చాలాసార్లు సూసైడ్ కోసం ప్రయత్నం చేశాను, 3 సార్లు ప్రయత్నం చేశాను, అయినా దేవుడు ఒప్పుకోలే. నా భవిష్యత్తు నాకు తెలియదు, బట్ గాడ్ నోస్ మై ఫ్యూచర్. దట్స్ వై గాడ్ సేవ్స్ మీ ఫ్రమ్ డెత్. చనిపోకుండా కాపాడాడు. ఆ తర్వాత సువార్త ప్రకటించడం బదులుగా వందలుగా సువార్త ప్రకటిస్తున్నారు. సువార్తనగా యేసుక్రీస్తు చాలామంది కఠినమైన మనసు గలవారు, భయంకరమైన మనసు గలవారు, చీకట్లో ఉన్నవారు, పాపులు, వారు యేసుక్రీస్తు మాటలు వినగానే వారి హృదయాలు తెరవబడతాయి, వారి మనసులు తెరవబడతాయి. వారందరూ మానస్మృతి పొందుతారు, రక్షణ పొందుతారు. రక్షకుడు ఎవరి హృదయంలోకి వస్తారో వారు రక్షణ పొందినట్టు లెక్క. నమ్మి బాప్తిసం పొందిన వారు చెప్పండి రక్షణ పొందుతారు. తర్వాత కూడా ఉంది, నమ్మని వానికి శిక్ష. ఇంకేం శిక్ష? నరకమే. ప్రభువైన యేసుక్రీస్తు మీరు నమ్ముంటే మీరు ఈ వాక్యం నమ్ముతారు. ఇంకా మా ఆయనకి రక్షణ లేదు, ఇంకా మా తమ్ముడికి రక్షణ లేదు, ఇంకా మా చెల్లికి రక్షణ లేదు, ఇంకా మా భర్తకు రక్షణ లేదు. లేకపోయింది. ఎవరికి రక్షణ లేదు భూలోకంలో యేసుముట్టికే రక్షకుడు. బికాస్ హీఈస్ గాడ్ అని దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మలో జన్మించాడు. ప్రతి దినం కూడా అభిషేకం పొందుతూ ఉండేవాడు. ఆయన రక్షకుడు. ఆయనే నన్ను రక్షించాడు, ఆయనే మిమ్మల్ని రక్షించాడు, మీ సంఘ కాపుని రక్షించాడు. ప్రపంచంలో కోట్ల జనాంగాన్ని ఏ ప్రభువు రక్షించాడో ఆయన మిమ్మల్ని నన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి ఆ రక్షకుడు చేసే మొట్టమొదటి కార్యం మన పాపములను చదువుకుందాం. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 21 చూడడం వల్ల, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆయన తన ప్రజలను పాపం నుండి ఇంకెవరు కాదు, ఇక నోబడీ ఎక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మాత్రమే. ఎందుకు? ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధాత్మ జన్మించాడు ఆయన. నిజంగా అందుకే స్త్రీలలో మరియను ధనీయురాలు అంటారు. ఎందుకంటే లోకరక్షకుడు ఎవరిలో నుంచి ఒకరిలో జన్మించారు. మరి కాదే మరొక ఆమె లౌకిక వాక్య ప్రకారం, లౌకిక పద్ధతి ప్రకారం స్త్రీ ద్వారా కుమార్తె కానీ జన్మించారు. కాబట్టి ఈ లోకరక్షకుడు పరలోకములోని తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ఎవరి గర్భం ద్వారా జన్మిస్తారని అనుకున్నప్పుడు ఆ ముగ్గురు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా నిశ్చయించిన ఏర్పాటు చొప్పున కన్య మరియా బెత్లెహేం. అందరూ స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆమె షీఈస్ వెయిటింగ్ ఫర్ అసలు విషయం ఏంటంటే ఆమె కూడా యేసయ్య కోసం కనిపెడుతుందట. యేసయ్య వస్తాడు, మా పాపాలు తీసివేస్తాడు, మాకు రక్షణ ఇస్తాడు, స్వస్థతలు చేస్తాడు. మనం ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి విని ఆయన కోసం తప్పిస్తున్నామో అలాగే కన్య మరియా, షీ వాస్ వర్జిన్, పెండి కాలేదు, పరిశుద్ధంగా జీవిస్తుంది. ఆమె కోరిక ప్రభువుని చూడాలా. కానీ ఆమె గర్భంలో నుండి యొక్క యేసుక్రీస్తు జన్మించే విషయం ఆమెకు తెలియదు. ఆమెకు చాలా ఆశ్చర్యం. అలాంటి సమయంలో దేవుని యొక్క దూత గాబ్రియేలు చెప్తున్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రజలను ఏలే యొక్క దైవజనుడు నీ గర్భం నుండి వస్తాడు. చాలా ఆ డిస్కషన్ మాకు తెలుసు. హవెవర్ యోసేపు కూడా అనుమానించాడు. దేవుడు దూతను పంపి అనుమానం తీర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు యేసు జన్మించాడు. ఆ యేసు 30 సంవత్సరాలు యేసుగా ఉన్నాడు. తర్వాత యోర్దానులో బాప్తిసం పొందిన తర్వాత అభిషేకింపడ్డాడు, క్రీస్తుగా మారాడు. యేసే క్రీస్తు కేవలం 3.5 సంవత్సరాలే. ఈ లోకంలో బోధించేవారు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కూడా బోధిస్తారు. కొద్ది మందిని ప్రభువులకు నడిపిస్తారు. బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ షార్ట్ టైం 3.5 సంవత్సరాల్లో యూదయ, గలిలయ, సమరయ 3 జిల్లాల్లో వాక్యం ప్రకటించి యేసుక్రీస్తు కొత్త వాక్యమే ప్రకటించలేదు.
అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కారాలు చేశాడు. ఈ దినాల్లో కూడా చాలామందిని దేవుడు దీవించాడు. మనం కూడా చాలామందిని వరాలు గలవారం, ఫలాలు గలవారం, అద్భుత కార్యాలు చేయడం ద్వారా అన్ని కార్యాల కంటే కూడా గొప్ప కార్యక్రమం మారు మనస్సు. మారు మనస్సు పాత మనసు తొలగిపోయి క్రొత్త మనసు. అందుకే అన్నాడు కొరింథీ 2వ పత్రిక చూడండి, కొరింథీ 2వ పత్రిక 5:17 చాలా అద్భుతమైన లేఖనం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా నూతన సృష్టి, నూతన సంవత్సరం కాదు, నూతన ఆలయం కాదు, నూతన చాలా ఉన్నాయి. నూతన సృష్టి. ఎవరైనా సరే క్రీస్తు అనే మాటకు అర్థము అభిషిక్తుడు లేదా పరిశుద్ధాత్మ. అంటే ఎవరైనా పరిశుద్ధాత్మ పొందితే వారు నూతన సృష్టి. పాతంతా ఎడిపోదో తెలియదు మనకు. కాబట్టి నూతన సృష్టి తర్వాత ఎవరైనా క్రీస్తు ఉంటే నూతన సృష్టి, తర్వాత పాతవి గతించెను, సమస్తం నూతనమాయ. యేసుక్రీస్తు ఈ అద్భుత కార్యం. ఎవరి హృదయములో యేసుక్రీస్తు జన్మిస్తాడో వారు ఖచ్చితంగా నూతన సృష్టిగా మార్చబడతారు. ఈ యొక్క మందిరం, ఈ సంఘ కాపరి గారు. సో ఇది లేకపోతే ఇక్కడ కొన్ని ఆత్మలో దేవుడు ఎవరో తెలియదు, సాతాను ఎవరో తెలియదు, పరలోకం ఏంటో తెలియదు, నరకం ఏంటో తెలియదు. చేతికి గడియ లేకపోతే ఉత్సాహపు చెప్తాం 11 కావచ్చండి అంటాం, కానీ కరెక్ట్గా నిమిషాలు సెకండ్లు చెప్పలేం. కాపరి, దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరి జ్ఞానముతో వివేకముతో తనకు పంపిన వారిని చక్కగా జ్ఞానముతో వివేకంతో పరిపాలిస్తూ దేవుని వాక్యం ద్వారా హృదయాలు తెరుస్తూ అందరికంటే స్తోత్రం చెప్దాం. మరొకసారి. సంఘాలు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కారాలు. దయ్యాలు పోతాయి కదా, కామన్గా వెళ్ళిపోతాయి. వెలుగు వచ్చినప్పుడు చీకటి విధంగా పారిపోతాం. అలాగే దేవుని సన్నిధి, దేవుని అగ్ని, దేవుని ఆత్మ మన మధ్యనప్పుడు సాతాను నిలవలేడు, పాపం నిలవలేదంతే. పాపం నిలవలేదు. ఎన్నో ఉదంతాలు, ఎన్నో విషయాలు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ యొక్క నీతి సూర్యుడు మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూద్దామా. మలాకీ గ్రంథం ఇది ఒక అద్భుతమైన దీవెన, ఆశీర్వాదం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు అందరికి కాదు. ఈ సూర్యుడు తూర్పు పడమల సూర్యుడు అందరికి ఉదయిస్తాడు. కాళ్ళు ఉంటే చూస్తారు, లేకపోతే లేదు, వేడి తగులుంది. కానీ మరొక సూర్యుడు ఉన్నాడు. ఎవరి సూర్యుడు? నీతి సూర్యుడు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మానందం యేసుక్రీస్తు ఇచ్చాడు. సో ఇది ఒక ముఖ్యమైన విషయం. తిరిగి జన్మించిన వారు, రక్షణ పొందిన మీరంతా దేవుని రాజ్యంలో ఉన్నారు. అయితే భయభక్తులు గల వారికి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నా నామమందు భయభక్తులు గలవారకు మీకు ఎక్కడ ఉదయిస్తాడు? హృదయంలో ఉదయిస్తాడు. హృదయం. కాబట్టి ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు? వెలుగుపడుతుంది. అపరాధము చేత పాపం చేత చచ్చిపోయి మనం తిరిగి బ్రతుకుతాము. మనం చూసుకుంటాము, భయపడతాము, మన పాపాలను యేసుతో చెప్పుకుంటాము, ఒప్పుకుంటాము, యేసు రక్తంలో కడుక్కుంటాము, విడిచిపెడతాము. ఆయన కుమారులు కుమార్తెలు అవుతాం. భూలోకంలో 78 ఏళ్ళు ఉంటాం, పరలోకంలో శాశ్వతంగా కోట్ల సంవత్సరాలు ఉంటాం. అందరూ స్తోత్రం చెప్దాం. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. పరలోకం శాశ్వతం, నరకము కూడా శాశ్వతమే. పరలోకం యుగాయుగాలు ఉంటుంది, నరకం కూడా యుగాయుగాలు ఉంటుంది. మంచి ఈ భూలోకం ఉంటుంది, కానీ మన జీవితం 70 లేక 80. ఈ 70-80 సంవత్సరాల్లో సువార్త వింటున్నప్పుడే, సూర్యుడు ఉదయించినప్పుడే ఆ కిరణాలు మన మీద ఎలా పడతాయో, ఆ కిరణాలు పడ్డప్పుడు మన కళ్ళు పనిచేస్తాయో ఒక మర్మం అందరికి తెలుసు. వెలుగు లేకుండా కళ్ళు, వెలుగు లేకుండా కరెంటు పోతే కళ్ళు పనిచేస్తాయా? పనిచేస్తాయా? నాకు పనిచేయవు. కరెంటు పోతే కళ్ళు పనిచేస్తాయా? ఎవరైనా పనిచేస్తే అప్పుడు నేను కూడా మీ దగ్గర కూర్చొని నేర్చుకుంటాను. నన్ ఇన్ ద వరల్డ్, ఒక్కరు కూడా మనం చూసేవన్నీ కూడా వెలిగే. ఇప్పుడు మామూలుగా ఈ వెలుగు ఉంది కాబట్టి చూస్తున్నాం. చాలాసార్లు కొన్నిసార్లు కరెంట్ ఫెయిల్ అయినప్పుడు పక్కోళ్ళు కూడా ఎవరో మనకు అర్థం కాదు, తొడుగులు ఆడుతూ ఉంటాం. నిజమైంది, జీవితంలో తొడుగులు ఆడుతున్నాం. నిజమైన వెలుగు. నేను లోకమునకు ప్రపంచానికి అంత లోకం. నీవొక లోకం, నీవొక లోకం, నేను లోకం. చీకటి లోకం, అంధకార లోకం,
అపవాది లోకంలో ఉన్నాం. మన మీద వెలుగు పడితే కానీ, నీతి సూర్యుడు ఉదయిస్తేనే కానీ మన మూయబడ్డ కళ్ళు తెరవబడవు. మనకు 4 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళే పనిచేస్తాయి. రక్షణ పొందితే 4 కళ్ళు పనిచేస్తాయి. చూడండి, లూకాసు వార్తలో పాతాళంలో ఉన్న ఒక ధనవంతుడు ఏ విధంగా కేకలు వేస్తున్నాడో లూకాసు వార్త 16వ అధ్యాయం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం గట్టిగా. 23వ వచనం చూద్దాం, లేదా 22. ఆ దరిద్రుడు, లూకాసు వార్త 16:22, నేను చదువుతాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి బాధ పెట్టబడ్డాడు. అప్పుడు అతడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అదే కదా, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు చదువుతున్నాం. యేసే చెప్పిన కథ. ధనవంతుడు పాతాళములో బాధపడుచు, అంటే మీరు గ్రహించండి, పాతాళంలో కూడా చూడాలి, కన్నులు ఉన్నాయి, కళ్ళు పనిచేస్తాయి. భూలోకంలోనే కాదు, ఇక్కడ భూలోకంలో మూస్తే చనిపోతే కళ్ళు కూడా మూస్తారు సమాధి పెట్టిలో. కొంతమంది కళ్ళు తెరిచి చచ్చిపోతారు. సో వాళ్ళు రెప్పలు కూడా మోస్తారు. వాడు మూసినా కానీ పాతాళములో కన్నులు ఎత్తి, చూడండి వాక్యం చదవండి. పాతాళములో కన్నులు ఎత్తి దూరం నుండి అబ్రహామును, తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన వ్రేలికలను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు. ఎంత క్లీన్గా ఉందండి. అద్దంలో ముఖం చూస్తున్నట్టు మొత్తానికి. అద్దంలో ముఖం చూస్తున్న మనం చనిపోయిన తర్వాత ధనవంతుడు వాక్యం వినలేదు, లాజరు వాక్యం విన్నాడు, దేవుని కుమారునిగా ఉన్నాడు. సో ఇది నేనే ఒకరోజు వెళ్ళేది. నేను ఎక్కడికి వెళ్తానో యేసన్ గారు పాట రాశాడు కదా, నేను వెళ్ళే మార్గం మనకు తెలియదేంటి? మనకు తెలీదా? మనకు కూడా తెలుసు. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి మంచిగా ఉంటే నిశ్చయంగా పరదేశకెళ్తాను, మళ్ళీ భూలోకంలో వెళ్ళి మళ్ళీ భూలోకానికి వస్తాను, కొత్త ఆకాశం కొత్త భూమి చూస్తాను, ఆ తర్వాత శాశ్వతంగా పరలోకానికి వెళ్తాను, కోట్ల సంవత్సరాలు జీవిస్తాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు ఏమాత్రం గతింపు. యేసయ్య చెప్పాడు, సత్యమైన యేసయ్య, జీవమైన యేసయ్య, మళ్ళీ రక్షించిన యేసయ్య, మనకు సిలువెక్కిన యేసయ్య, మన కోసం రక్తము చిందించిన యేసయ్య, మనందరినీ కూడా తండ్రి అయిన దేవుడు యేసు చిందించిన రక్తంతో కొన్నాడు. నంబర్ 1. పాయింట్ నంబర్ 2, సువార్త విన్న మనం అందరం కూడా మన పాపాలను దేంతో కడుక్కోవాలా? యేసు రక్తంతో. యేసు రక్తంతో నీవు కానీ నేను కానీ పాపాలు కడుక్కోకపోతే చచ్చేంతవరకు అంతే ఉంటాయి. చచ్చేంతవరకు నరకానికి వెళ్తాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి, ముదురు పాపం కావచ్చు, కరడు పాపం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇప్పుడు యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం చదవండి. యేసే వెలుగే, మనము కూడా వెలుగులో నడిచినలా సహవాసం వస్తుంది. ఎప్పుడు సహవాసం వస్తుందో తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు, చదువమ్మా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన పాపం ఏ విధంగా కడుక్కోవాలో చాలా స్పష్టంగా 2500 సంవత్సరాల క్రితం దేవుని వాక్యములో యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని పద్మస్లో బంధింపబడి పరలోకానికి వెళ్ళి, అందరి గట్టిగా స్తోత్రం చెప్దాం. యేసే పరలోకంలో ఉన్నాడు. భూలోకం నుండి ఎవరైనా పరలోకానికి వెళ్ళారా అంటే వెళ్ళారు. ఎవరు? యేసు రొమ్మున ఆనుకున్న యోహాను ఆత్మశుడై పద్మస్లో బంధింపబడి అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాడు. అందరూ స్తోత్రం చెప్దాం గట్టిగా. పౌలు కూడా వెళ్ళాడు. ఎక్కడికి? మధ్యాకాశం, 3వ ఆకాశానికి వెళ్ళాడు. అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేల్, నంబూరులో చాలామంది పరిశుద్ధులు ఉన్నారు. నంబూరులో చాలామంది పరిశుద్ధులు, మిగతా వర్షం నేను చెప్పనులే. ఈ పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు ప్రస్తుతం? పరిశుద్ధంగా జీవించి చనిపోయిన వారి సమాధుల్లో వారి యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి అంటే పరదేశంలో ఉన్నాయి. నేడే నీవు నాతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి కుడివైపుతో చెప్పాడు. అది చూస్తాం మనం.
ఎక్కడ చూస్తాం? పరదేశంలో చూస్తాం. ఎప్పుడు చూస్తాం? మనం కూడా వెళ్ళేప్పుడు చూస్తాం. మనం వెళ్ళాలంటే మనం అందరం ఆత్మవిషయం కావాలా? యేసుక్రీస్తు యొక్క వాక్యం వినాలా, నమ్మి బాప్తిస్మం పొందాలా, పరిశుద్ధాత్మను పొందాలా, దేవుని ఆత్మతో నడిపించబడాలా, వెళ్ళిపోతాం, పైకి వెళ్ళిపోతాం. నేనే వెళ్ళే మార్గము నాకు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. ఎందుకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఎప్పుడు? యేసు మనలో జన్మించిన తర్వాత మనం ఆయన మార్గంలో నడుస్తున్నాడు. చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యము. తర్వాత మాట చెప్పండి, నా ద్వారా తప్ప. ఏమండి, ఆలయానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఆలయానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? అటు కనిపిస్తున్న ద్వారం, ఇటు కూడా ఉందనుకుంటా. ఒకటి తలుపు ఇటైనా పోవచ్చు, అటైనా పోవచ్చు. పరలోకానికి అంటే ఒకటే ద్వారం. 14 యోహాను సువార్తలో నేనే మార్గము, నేనే సత్యము. ఒక్కసారి చిన్న ప్రశ్న, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, నీకు తెలియదు, అసలు వచ్చే యేసయ్యకే తెలియదు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో ఆయనకు కూడా తెలియదు. మరి ఎవరు తెలుసు? తండ్రి ఒక్కడికే తెలుసు. తండ్రికి మాత్రమే. యేసయ్యగా తెలిస్తే ఆలయాలు చెప్పేసేవాడే, జాగ్రత్త, సిద్ధపడండి, ఉపవాస ప్రార్థనలు పెట్టుకోండి, సిద్ధపడండి, నేను వస్తాను, అసలు లీక్ కాదు. ఇక నోబడీ నోస్ అబౌట్ ద సీక్రెట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవ్వరికి తెలియదు, అసలు వచ్చే ఆయనకే తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి వస్తాడు, గంటకు ఒకసారి రాడు, వారానికి ఒకసారి రాడు. బెతెస్దా కొనేటిలో ఆయా సమయాల్లో దూత వచ్చి కదిలించేది. దట్ ఈస్ డిఫరెంట్. పాత నిబంధన. ఈ కొత్త నిబంధన పరిశుద్ధాత్మని కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో వచ్చే ఆయనకే తెలియకపోతే మనకేం తెలుసు? సో బీ ప్రిపేర్. మనం ప్రిపేర్ అయ్యి మంచిగా ఉందాం. కనుక దేవుని వాక్యములో మనమందరం కూడా విశ్వాసము, ధైర్యం కలిగి ఉండాలంటే క్రీస్తు మన హృదయంలో జన్మించాలి. క్రిస్మస్ పండుగదే. యేసు జన్మించిన మాట వాస్తవమే. బెత్లెహేములో, పశువుల పాకలో, దేనాతీతం, దిక్కులేని స్థితిలో జన్మించిన మాట వాస్తవం. ఎవరైనా దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 14:6లో పరలోకానికి మార్గము నేనే. మనందరం 70కు 80కు 100కు అయిపోతాం. ఎక్కడికి వెళ్తాం? శరీరము కేవలం నిష్ప్రయోజనమా? శరీరంలో ఉన్న ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. శరీరము రెండు ఉన్నాయి. మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. అందరి గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని కలిగి ఉంటే పరిశుద్ధాత్మ కూడా ఉంటుంది. మనకు విశ్వాసం పెరుగుతుంది. దేవుడు లేకుండా మనకు విశ్వాసం రాదు. దేవుడు లేకుండా మనకు విశ్వాసం, పక్కింట్లో ఏదైనా కూర వండుతుంటే మన గదిలోకి వచ్చేస్తుంది. ఆ స్మెల్ గుర్తుపెడతా చేసుకుంటున్నారు. వాస్తవమే. ఇదంతా లౌకిక జ్ఞానం, మామూలు జ్ఞానం. ఆత్మీయ జ్ఞానం మనకు కావాలా. దేవుడు ఆత్మ. ఆయన నీ హృదయంలో జన్మిస్తే దేవుని కుమారుడిగా, కుమార్తెగా మార్చబడతావు. దేవునితో సహవాసం చేస్తావు. అందుకంటాడు, మన సహవాసం అయితే యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక, మొట్టమొదటి అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నేను ముగించేస్తాను సార్. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3-4 వచనాలు. మన సహవాసం అయితే మన సహవాసం అయితే ఇంకేం కావాలి చెప్పండి? మన సహవాసం. నంబూరులో అందరికీ సహవాసం ఉందా? నంబూరులో దాదాపుగా ఒక 1,00,000 ఉంటారు. అందరికీ సహవాసం ఉందా? మరి మీకుంది కదా. తండ్రి ఆకర్షించిన వారందరూ కుమారు యొద్దకు వస్తారు. కుమారు యొద్దకు వచ్చిన వారందరూ సువార్త వింటారు, రక్షణ పొందుతారు. లోకం మీద, పాపం మీద, రోగం మీద, మరణం మీద, సాతాను మీద నిశ్చయం కలిగి ఉంటారు. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. యాకోబు పత్రిక 4:7 చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడి ఇండుడి. చదువుతారా? యాకోబు 4:7 దేవునికి లోబడి ధరించండి, అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి ఎడిపోతాడు కూడా, మళ్ళీ వస్తాడు. ఆడు ఎన్నిసార్లు వచ్చినా కానీ మనం దేవునికి లోబడి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉంటే మన మంచి ఎంత విశ్వాసాన్ని యోబును శోధించిన సాతాను, యేసుక్రీస్తును అనేక పర్యాలు శోధించిన సాతాను నిన్నను శోధిస్తూ ఉంటాడు. మనకేం భయం? మనలో ఉన్నవాడు ఏంటో లోకములో ఉన్న లోకాధికారి కంటే గొప్పవాడు. యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక 4:4 మనలో ఉన్నవాడు. ఆయన మనలో ఉంటే సాతాను లేదు, గీతాన్ లేదు, ఎవరు లేడు. కంటే నో మోర్ సాటన్, నో మోర్ డార్క్నెస్, నో మోర్ ప్రాబ్లం, నో మోర్ డెత్. ఈవెన్ మరణం కూడా లేదు. మనకు మరణ భయం లేదు.
అందరూ మరణం అంటే గడగడ వణుకుతూ ఉంటారు. మనకు లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తం మరణించాడు, మనకు జీవం ఇచ్చాడు. అక్కడ కన్ను మూస్తాం, అక్కడ లేస్తాం. సమాధులలో తీసుకెళ్తాడు, సజీవులుగా తీసుకెళ్తాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు మనకు? క్రిస్మస్, క్రీస్తు మన హృదయాల్లో జన్మించారు. హృదయం అన్నిటికంటే ఘోరమైన రోగాల వ్యాధుల శరీర రోగమైన ఆత్మీయ వ్యాధి అని. శరీరానికి రోగాలు వస్తూ ఉంటాయి, రోగాలు మనకు తెలుసు. ఆత్మకు వ్యాధులు వస్తూ ఉంటాయి. మన హృదయాన్ని దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో, యేసుక్రీస్తు రక్తముతో మనం కడుక్కున్నప్పుడు మన హృదయమంతా కూడా దేవాలయంగా మార్చబడుద్ది. అప్పుడు దేవుడు లోపలికి వస్తాడు. బహుశా ఒక 50 సంవత్సరాల క్రితం ఈ స్థలములో ఆలయము లేదనుకుంటున్నాను నేను. 50 పొలమే కదా. మరి ఇప్పుడు పరిశుద్ధ ఆలయం, దాదాపు 300 మంది ఈజీగా పడతారు. పెద్ద ఆలయం. సో గాడ్ ప్రిపేర్స్ హిస్ సన్ పాస్టర్ జేసురత్నం టు బి హిస్ షెపర్డ్. మంచిగా యేసురత్నం గారిని ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరూ నడిపించడానికి, ప్రభు యొక్క మార్గంలో నడిపించడానికి, ఆయన చూపించడానికి దేవుడు ముందుగా నిర్ణయించిన దైవజనుడు సంఘ కాపరి. నా సంఘము నేను కడతాను ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 16:18 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 16:18 సంఘాలు చాలామంది కడుతున్నాడు. 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి మాయమైపోతూ ఉంటాయి. బట్ దిస్ కాంగ్రిగేషన్ వాజ్ బిల్ట్ బై గాడ్, నాట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. రక్త మాంసం గల వారికి అంటే సంఘం కాదు ఇది. నాకు అర్థమైపోద్ది కదా. 16:18 చదవండి. మరియు నీవు పేరు మార్చాడు. చదవం. మరియు నీవు పేతురువు, నిన్ను ఆధారం చేసుకొని నేను నా సంఘాన్ని కట్టుకుంటాను. ఎలాంటి సంఘం? పాతాళం యొక్క, ఈ మాట మీ భావం గ్రహించారా? పాతాళం యొక్క ద్వారము. ఇంతకుముందు చెప్పారు మన చర్చికి 2 ద్వారాలు. ఓకే, మంచిది. మరి పాతాళ ద్వారం అంటే ఏంటి? ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడికి పోతుంది? ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. పాతాళం యొక్క ద్వారం. పాతాళం మనం చాలాసార్లు విన్నాం. ఎక్కడుంది ఈ ద్వారం? నా హృదయమే పాతాళం. కారణం, నేను పుట్టింది పాపంలో పుట్టాను. ఓకే, నేను చనిపోతే నా హృదయంలో ఉన్న పాతాళ ద్వారం గుండా ఎక్కడికి వెళ్తాను? పాతాళానికి వెళ్తాను. ధనవంతుడు పాతాళంలో బాధపడుచు ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా పాతాళంలో బాధపడుతున్నాడు. భూలోకం ఇష్టానుసారంగా ఎంజాయ్ చేశాడు. పాతాళంలో వెర్రి కేకలేస్తున్నాడు. సో హృదయము పాతాళం. యేసుక్రీస్తు వస్తే ఇదే అద్భుతమైన పరదేశ ఆలయం. హృదయము దేవుని ఆలయం లేదా పాతాళం. నా 30 సంవత్సరాలు నేను పాతాళంలోనే ఉన్నాను. కృప ద్వారా మీరు ఎలా రక్షణ పొందారో, మీరు ఎలా దీవెన పొందారో, అలాగే ప్రభు నన్ను కూడా రక్షించాడు. రక్షకుడు ఉదయించినాడు. ఎక్కడ? చెప్పాలి. రక్షకుడు ఉదయించాడు ఎక్కడ? బెత్లెహేములో. ఎన్ని సంవత్సరాల క్రితం? 2000 క్యాలెండర్ ఆయనతోనే ప్రారంభమైంది. ప్రపంచంలో అమెరికా వాడు కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఎవడైనా సరే, వాడు ఎవడన్నా కానీ, ఎంతటి కానీ, క్యాలెండర్ మటుకు యేసుక్రీస్తు ప్రారంభమైంది. క్యాలెండర్ యేసుక్రీస్తు. ఇది క్యాలెండర్ కనపడలేదు. ఎక్కడుందో అక్కడ ఉంది. మామూలు చూడండి. 2020 ఏంటి? చెప్పండి. 2020 ఏంటి? యేసుక్రీస్తు యొక్క వయసు. స్తోత్రం చెబుతా. ఆయన జన్మించి 2025 సంవత్సరం ముందు 33.5. బట్ ద క్యాలెండర్ షోస్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క జననంతోనే క్యాలెండర్ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. చైనా, జపాన్, రష్యా, ఎక్కడన్నా కానీ. ఆశ్చర్యం కదా. ఇట్ ఈస్ ఎ సైన్. అదొక ఆనవాళ్ళు. ప్రపంచానికి దేవుడు మనం ఆరాధించే యేసుక్రీస్తే. దెర్ ఇస్ నన్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఆయన తప్ప మరెవరు లేరు. ఆయన నీ హృదయంలో నా హృదయంలో, ఎందుకంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇస్తే నేను బలవంతంగా పడదోసుకుంటాను, పగలగొట్టుకుంటాను, రష్గా రాను. నువ్వు ఇస్తే వస్తాను, లేకపోతే మిమ్మల్ని అందరూ ఫాస్ట్ గారు ఇంటికి తీసుకొచ్చి లాక్కొచ్చి కూర్చోబెట్టాడే. మీ అందరూ మీరే వచ్చారా? చాలు. మొట్టమొదటి ఫాస్ట్ గారు తిరిగితే నేను తిరిగాను. మొట్టమొదటి సంఘం కట్టాలి. తిరిగి 10 మందిని సంపాదించినప్పటికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఇక 10 మందితో ప్రస్తుతం
వందల్లోకి వచ్చారు, వేళ్ళకు కూడా వచ్చారు. స్తోత్రం చెప్దాం. మనం చేసే పని దేవునికి ఇంపుగా ఉంటే, ఇష్టంగా ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన దీవెనలు ఎలా ఉంటాయి? 30 దంతలు, 60 దంతలు, ఆకాశపోగలు ఇస్తాడు. నక్షత్రాలు అనేక మందిని పంపిస్తారు. కనుక మనం గ్రహించిన క్రీస్తు మన హృదయంలో జన్మించారు. ఇదే క్రిస్మస్ సందేశం. నా కుమారుడా లేదా నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇస్తే నేను నిన్ను జన్మించి నీ జీవితాంతం వరకు నేను నడిపించి పైకి తీసుకెళ్ళిపోతాను. అందరూ స్తోత్రం చెప్దాం గట్టిగా. విశ్వాసం ఉన్న ధైర్యం నన్ను ప్రభు అనేసే తీసుకెళ్తాడు. ఎక్కడికి? నీవున్న చోటున, అది వాక్యం. నీవున్న చోటున వచ్చిన పడదామా? నీవున్న చోటున నేను నోడుటకై, నీవున్న చోటున నేను నోడుటకై తగిన మార్గము సోకి నన్ను స్థిరపరచిన యేసయ్యా, తగిన మార్గము సోకి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడువక ఎడనాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. హల్లెలూయా. యేసుక్రీస్తు మనం దారి తప్పకుండా గురి ఎద్దుకు చేరడానికి పరిశుద్ధాత్మను పంపాడు, తండ్రి పంపాడు. సో ఇక పరిశుద్ధాత్మను పొందిన మనమందరం కూడా దేవుని వాక్యమందు వ్రాయబడిన రీతిగా దేవుని ఆత్మచేత నడిపించబడాలా. దేవుడి ఆత్మ, ఆయన ఆత్మతో నడిపించబడినప్పుడు మరొక లోకానికి వెళ్తాం, పరదేశకి వెళ్తాం, మళ్ళా భూలోకంలో 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం, పర్మనెంట్గా పరలోకానికి వెళ్ళి ఆయనతో పాటు కోట్ల సంవత్సరాలు ఉంటాం. అందరికి ఒకసారి స్తోత్రం చెప్దాం. దిస్ ఈజ్ ద గోల్. దేవుని ఉద్దేశం. యేసయ్య నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, నిరంతరం. యేసయ్య ఎక్కడున్నాడు? ప్రస్తుతం యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రి కుడికి పార్శ్వమందు ఆసీనుడై ఉండి మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మీ పేర్లు నాకు తెలియదు. ప్రపంచంలో కోట్ల జనం కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన భవిష్యత్తు మనకు తెలియజేస్తున్నాడు. యేసయ్య ఉన్నాడు నీ హృదయంలో. సో ఆయన వంటి సజీవుడివి కాబట్టి గొప్ప ఉద్దేశం ఉంటుంది, గొప్ప విశ్వాసం ఉంటుంది, గొప్ప దర్శనం ఉంటుంది. నీకు అంతం లేదు. సో మనమందరం కూడా అలాంటి గొప్ప దీన్ని పొందుకున్నాం. క్రీస్తు మనలో జన్మిస్తేనే ఇవన్నీ. నా కుమారుడా నీ హృదయము నాకు ఇస్తే నేను నీ హృదయంలో జన్మిస్తాను. అందరూ స్తోత్రం చెప్దాం. హృదయం కంటే మోసకరమైనది, ఘోరమైన, శరీరానికి రోగాలు, ఆత్మకేమో వ్యాధులు. శరీరానికి రోగాలు హాస్పిటల్లో బాగవుతాం, కానీ ఆత్మీయ వ్యాధులు ఆలయంలో బాగవుతాం. శరీర చికిత్స, ఆత్మీయ చికిత్స రెండు కావాలి మనకు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యం వింటూ ఉండగానే మన హృదయం తెరవబడుతుంది. లూదియా వాక్యం వింటుండగా ప్రభు ఆయన హృదయాన్ని తెరిచాడు. పౌలు ఆయనకు వాక్యం చెప్తా ఉన్నాడు. దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడు. ఇంటికి తీసుకెళ్ళి చెరసాల్లో దొంగలు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి మొత్తానికి భోజనాలు పెట్టింది. ఎందుకంటే ఆమె స్వస్థత పొందింది, రక్షణ పొందింది. ఆ హృదయంలో యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన మన హృదయాల్లో జన్మించి తర్వాత ఆయన చిత్త ప్రకారం నడవాలి. నేను ఒక పర్యాయం వినుకొండలో జీప్ నడుపుతూ ఉన్నాను. జీప్ వినుకొండలో మనకు సంఘం ఉంది. అలా జీప్ నడుపుతూ సెంటర్లో నడుపుతున్నాను. చౌరస్తాలో జనం క్రిక్కిరి అటు ఉన్నారు. అలా నడుపుతున్న సమయంలో సడన్గా స్టీరింగ్ రాడ్ కట్ అయిపోయింది. స్టీరింగ్ అంటే మామూలుగా చేతిలో నడుపుతూ ఉంటాం, దానికి కింద వీల్స్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. అది మధ్యలో కట్ అయింది. సో నేను ఇటు తిప్పుతున్నా కానీ స్ట్రైట్ పోతుంది, ఇటు తిప్పినా కానీ స్ట్రైట్ పోతుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో స్టీరింగ్ రాడ్ కట్ అయిపోయింది. ఇక మనం ఎంత తిప్పినా కానీ ఏం కాదు కదా, ఇక్కడ తిరగడమే. కానీ మనం ఇష్టానుసారంగా మనం కోరినట్టు బండి కుడికి కానీ ఎడమ కానీ పోతుంది. వెంటనే బ్రేక్ దొక్కేసి జనం చేత బయటికి నెట్టించాను. ఆ స్టీరింగ్ రాడ్ కట్ కాకూడదు. దేవునితో మన సహవాసం కట్ కాకూడదు. దేవుడు రావటమే ఆశ్చర్యం, దీవెన, మహాకృప. దేవుడు మన హృదయంలోకి వస్తే అంతకంటే కావాల్సింది. మన దేవుడు మహాకాశములో పట్టశాల దేవుడు చిన్న హృదయంలోకి వస్తున్నాడు. చిన్న హృదయంలోకి వచ్చి మన హృదయాన్ని దేవాలయముగా మార్చి. కొరింథీ మొదటి పత్రిక 3:16
మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహపడి మనలో ఉన్న ఆత్మకు ఆలయం ఉన్నది కనుక మనమందరం కూడా మంచిగా ప్రభువుకి క్రీస్తు జన్మించాలి. ఒకవేళ మీలో క్రీస్తు జన్మిస్తే ఆయనే నడిపిస్తాడు. క్రీస్తు జన్మిస్తే ఆయనే నడిపిస్తాడు. క్రీస్తు జన్మించకపోతే మరొకరు నడిపిస్తారు. ఇది జన్మించిన వారికి అర్థమవుతుంది. ఆదాము పండు తిన్న తర్వాతే దిగంబరత్వం ఏంటో, సిగ్గేంటో, భయం ఏంటో తెలిసింది. 130 సంవత్సరాలు మనకు తెలియదు. మన జీవితంలో పుట్టినప్పటి నుంచి మనకి ఇవన్నీ తెలుసు. ఇవి పోయి దైవత్వం, ఆశీర్వాదం, విశ్వాసం, నిరీక్షణ, పరలోక దర్శనం కావాలంటే యేసు జన్మించాలి. సో ఉన్నప్పుడు నా 30 సంవత్సరాల వయసు నా హృదయంలో పుట్టాడు, జన్మించాడు. అప్పటి నుంచి ఆయన చెప్పినట్టు చేస్తున్నాను. నా సొంతంగా చేయట్లేదు. అంతకుముందు నా ఇష్టానుసారంగా ఉండేవాడు, నా ఇష్టానుసారంగా ఉండేవాడు. సో ప్రభువునాలో మీకు మనవి చేస్తున్నాను, మీ హృదయంలో క్రీస్తు జన్మించాడు. హృదయంలోనే జన్మిస్తున్న హృదయం అన్నిటికంటే చెప్తా, హృదయం అన్నిటికంటే ఎందుకు మోసకరమైనది? మోసగాడు. మనము కలిసి పుట్టాం. 51:5 వచనంలో పాపములోనే నా తల్లి నన్ను ధరించాను కాబట్టి పాపం చేశానయ్యో అన్నాడు యేసుక్రీస్తు. నా యందు పాపం ఉన్నదని 8:46 యోహాను సువార్త. ఎవరు స్థాపిస్తే ఏం పాపం ఉందనాలో ఇసే ఛాలెంజ్ చేస్తున్నాడు. యోహాను సువార్త 8:46లో నా యందు ఏం పాపం చూపించండి అన్నాడు. మరి మాట్లాడటం ఏముంది? దేవాలయాన్ని పడగొట్టాను, 3 రోజులు కడుతున్నావు, నీ వల్ల ఏముంది? మా పితరులు 46 సంవత్సరాలు కట్టారే, చాలా ముగించేస్తాను. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ అండ్ హీ ఈజ్ గాడ్. సర్వశక్తి గల దేవుడు. నేను వాక్యం ముగించేస్తాను. ఒక్క మాట చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆదికాండం 17వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అబ్రాము 199 ఏండ్ల వయసు వచ్చినప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను. చాలా మాట. నాకును నీకుని మధ్య నిబంధనను స్థిరపరిచి నేను అత్యధికంగా ఈరోజు మనం అబ్రహాం గురించి చెప్పుకున్నాం. కారణం దేవుడు. అబ్రహాంకు దేవుని యొక్క స్నేహితుడిని కూడా బిరుదు ఉంది. అబ్రహాం దేవుని నమ్మాను. మనం కూడా విశ్వాసం కలిగితే నమ్ముతాం. నీవు నమ్మిన ఎడలా మార్తా నీవు నమ్మిన ఎడలా ఏమి నమ్మటం లేని కబురు పెట్టినా కానీ 4 రోజులు ఆలస్యంగా వచ్చా. వెళ్దాం తీసుకెళ్ళి ఈ రాయి పొలించమన్నాడు. లాజరును పిలిచాడు. ద సేమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ దిస్ చర్చ్. ఈ ఆలయంలో, బేతెల్ ఆలయంలో, నంబూరు గ్రామంలో అవసరంగా ఆ దేవుడే, లాజరు సమాధి నుంచి లేపిన దేవుడే 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి పంచి తలో ఒక గంప మిగిల్చిన దేవుడే ఈ ఆలయంలో ఉన్నాడు. ఈ ఆలయము దేవుని ఆలయం. ఇది పరిశుద్ధాత్మతో నడపడే ఆలయం కాబట్టి ఇంకా ఎవరి హృదయంలోనైనా క్రీస్తు జన్మించకపోతే హృదయము దేవుని ఈ ఆలయం వేరు. నీవొక ఆలయం, నీవొక ఆలయం. ఎప్పుడు ఆలయం? యేసు క్రీస్తు మనలో జన్మిస్తే హృదయము దేవుని ఆలయం. సో మనమందరం ఆలయాలుగా మారాలా? పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు హృదయములు ఉండి ఆయనే చేస్తాడు. మనమే తిప్పలు పడాల్సిన పని లేదు, ఇబ్బంది పడవలసిన లేదు. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే, దేవుని కుమార్తెలే. సో మీరందరూ అట్టి వారికి కావాలని నేను కోరుకుంటున్నాను. పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు దేవుడు మీకు ఇచ్చాడు. ఆత్మ సంబంధ కాపురులో కూడా రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మీ కాపురి గురించి నేను చూసినప్పుడు ఆత్మ సంబంధమైన దైవజనుడు, దేవుని కుమారుడు. మీరు మంచిగా నడిపిస్తారు కాబట్టి మీరందరూ కలిసి కొన్ని 100,000 మంది ఉన్న నంబూరులో ఆలయం నింపడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. మీరందరూ మీ హృదయాల్లో యేసుక్రీస్తు జన్మిస్తాడు. చాలామందిలో జన్మించాడు. ఇంకా ఎవరిలోనూ జన్మించకపోతే అడుగుదాం, నా ప్రభువా నీవు నా హృదయంలో జన్మించు, నన్ను నడిపించు. ఇదే మనం చేసే ప్రార్థన. ప్రభు యొక్క మాటలు మా హృదయంలో పరిశుద్ధపరచుగాక. ఆమె. రండి పాస్టర్ గారు, రండి. ప్రైజ్ ది లార్డ్.